శాంత వస్తున్నావా అనే వస్తే పొలంకి నీళ్ళు పెట్టాలి. సౌండ్ కొనే వారెతు జర సౌండ్ తక్కువ పెడితే ఏమైతుంది? ఏందే సిగ్గైతున్నది నన్ను చూస్తే? చూడక మళ్ళా ఎవరు చూడమన్నారు? అట్నీ ఇదే చూడు మీ అమ్మది వినబడని దానికి ఇంత సౌండ్ పెట్టుకొని కూర్చుంటది. మళ్ళీ ఏమనంటే మూతి ముడుస్తుంది. మీది ఎప్పుడు ఉండేది? టైం అవుతుంది, ఇంకా సావకాన్ని కలుసుకుంటా పోవాలి. ఏందో పోర్లేమైర్రు ఇప్పటిదాకా ఇన్నే ఆడుతురు కదా. నా పంచలా దాచిననే గో గమ్మత్తు నువ్వు మరి ఏమదే ఎన్ని అన్న ఆడుతుంటారు చూడు. పైలా మరి అట్నే అట్నే ఆడ తిరుగుతారో ఏమో ఈ పోర్లు. రే రాము లచ్చో జల్దీ ఆడరా. ఏంటి? ఏ పోస్ట్ ఆఫీస్ టపక్కనా? ఏ నువ్వు ఆడరా. ఏ టపక్కన కుల్లా. ఏందిరా టపక్కన టపక్కన అంటున్నావు? నేను అనలేదురా. నువ్వు అన్నావు, నేను చూసినా. అవునరా అన్న, ఏం చేస్తావు? పొక్కలు పడి నా చెడ్డీలు వేసుకుంటే అందరు అంటారు అట్లనే కొట్టినవరా? వాళ్ళ ఇంటికాడ పోయి చెప్తే? చెప్పుకొని చెప్పు తీసుకుని కొట్టుకొని. నేనెవరికి భయపడా. అరే గోపాల్ సార్ రా. అమ్మో ఏమ్రా గోపాల, మంచిగా లగ్గం చేసుకున్నావు. అడుగుతుంటివి కదనే లగ్గం ఎప్పుడు అని ఇక చేసుకున్నా. ఎట్లుంది నీ కోడలు? కోడలికేమైంది? మంచిగా తెల్లగా ఉన్నది. నువ్వే ముదిరిపోయినావు. ఇద్దరికి సెట్టు గాలే. ముసలి పుసుకుని గింత మాటని. అరే గోపాల్ సార్ పోతుండ్రా. పెండ్లి దావత్ ఎప్పుడు ఇస్తావురా గోపాల? నీ దినాలు దావత్ ఇస్తా, పెళ్లి దావత్ అంట. పోదామా? ముసలి దానికి వాడేది. అరే రాము లచ్చు పిల్లి లెక్క సప్పుడు దాకా పోతురేమ్రా. షుట్టీలు అయిపోవాటే ఏడాది వస్తారా స్కూల్కి? వస్తాం సార్. ఏమత్తారో ఏం పాడో, చదువుకోర్రా బాగుపడతారు. నన్ను చూసి భయపడకుర్రి, నేను మీ సార్ని. మీకేం కావాలన్నా నా కాడికి రండి, ఓకే? నేను ఉన్నా. కొట్రిగా యాడికి పోయినరా? చేతికేమైంది? పడ్డాడు. లే కొట్టినా. అమ్మ కొత్త చెట్టు కొనిమ్మా. ఆ సతీష్ గారు ఊకే పోస్ట్ ఆఫీస్ అని ఎక్కిరిస్తున్నాడు. కొందాం తీ గాని ఎక్కిరిస్తా కొడతావురా? ఎప్పుడు ఎట్లనే అంటావు? కొననే కొను. ఇలా కొను. ఎప్పుడు ఇట్లనే అంటావు? ఇలా కొను. ఈ దసరా పండుగకి పక్కా కొందాం. తిను. అరే సతీష్ గారు ఉన్నాడేమోరా. ఉంటే ఉండని. అరే
సతీష్ గారు రాలేదారా? నేను కొట్టినానని భయపడినారా? అరే ఆడు బొంబాయి పోయిండు, అలా నాయన తొలకపోయిండు విమానంలా. అరే మనం కూడా విమానంలో పోదాం రా. నైనా విమానంలో పోదాం నాయనా. ఏంది? విమానం గాలి ఎగురుతుంది. ఆ సతీష్ గడు పోయిండు, వాళ్ళ నాయన తొలకపోయిండు. ఆహా, మనం కూడా పోదాం నాయనా. ఆ లేట్ల దుంకుతే మీరు కూడా దుంకుతారు. వేసుకొని షెడ్డి లేదు గానీ విమానంలో పోతారంట. నైనా పోదాం నాయనా. నాయనా పోదాం. సరే పోదాం పోదాం. నిజంగానా? ఎప్పుడు? వంటలని మంచిగా వండితే పోదాం. మంచిగా వండాలి, మేము విమానాలు పోవాలని దేవునికి మొక్కోండి. దేవునికి మొక్కితే నిజంగానే పోతామా? పోతాం, మొత్తం అన్ని దేవుడే చేస్తాడు. దేవుడు మేము విమానంలో పోవాలి. ఎందుకయ్యా వాళ్ళకి లేనిపోని ఆశలు? ఇక దాన్నే పట్టుకొని కూర్చుంటారు. మనసులోని మాటనే. చూడు ఎంత ఖుషి అవుతుర్రు. అలా రాత బాగుంటే పోతారేమో. దేవుని పుణ్యాన పంట చేతికొచ్చి ఆ సావుకారు అప్పు తీరితే చాలు, మన పొలం మనకైతుంది. అరే విమానం అంత మీదకి ఎట్లా పోతుందిరా? పతంగ్ లెక్క దారం కట్టి ఎగరేస్తారా? పాగల్గాని వరా, గంత పెద్ద విమానానికి దారం కట్టి ఉంటదారా? తెగిపోతుంది. గట్టి వైర్ కట్టి ఎగరేస్తారు. మరి దూరం పోతే వైర్ అయిపోతుంది కదరా, అప్పుడెట్లా? ఈ శోభనం నా ఎన్నో ఏళ్ళ కలనే. ఏదో సప్పుడు వస్తుంది. అది నా గుండె సప్పుడు. కాదు, కొంచెం గట్టిగా వస్తుంది. అది నీ గుండె సప్పుడే. కాదు, తలుపు. ఈ టైంలో ఎవరే? మీ అయినా? తాడు వైరు ఈ టైమే దొరికిందారా? విమానంలో ఇంజన్ ఉంటుందిరా, చాలు కాగానే గాలి వస్తుంది. అది రెక్కలకు తల్లి గాలి పుసుక్కన కిందికి పోతుంది, విమానం నాటుక్కన మీదికి పోతుంది. సమజైందా? పొట్రిగా మంచి 3 ఒరే రాము, రాము ఏంద్రా? విమానంలో పోతే ఉచ్చొస్తే ఎడపోస్తారా? ఏంద్రా? అరే మీదకెళ్ళి వాన పడతారు కదరా, అదే. చీ మరి ఇక ప్రపంచంలో ఏ శక్తి మనల్ని ఆపలేదే. ఇది ఖచ్చితంగా క్షుద్ర శక్తే. ఇవేం కంప్యూటర్ అవుతుంటారా? విమానంలో కూడా బాత్రూమ్ ఉంటది, పైన కుండీ ఉంటది, కింద డబ్బా ఉంటది. కుండీలో పోతే డబ్బాలో పడుతుంది, డబ్బా నిండగానే బయట తలెత్తారు. అర్థమైందా? పొండిపోయిగా విమానం కనిపెట్టిన రైట్ బ్రదర్స్ కూడా గిన్ని డౌట్ వచ్చిండవురా. బాలం తీస్తుర్రు. ఏం ఎక్కుతారా విమానం తెలుసుకొని? వస్తున్నానే 2 నిమిషాలు ఆగో. అవురా, అయినా మీకు రాత్రికే వస్తాయరా డౌట్లన్నీ? టుక్కు 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 టుక్కుని మొత్తం దిమాగ్ ఖరాబ్ చేస్తుర్రు. అరే ఒకటే చెప్తున్నా ఇనుకోర్రి, విమానం గురించి నాకు తెలిసింది మొత్తం మీకు చెప్పేసిండ్రా. గీత కంటే నాకు ఒక్క ముక్క కూడా తెలియదు. కొడుక మళ్ళీ విమానం అన్న తలుపు కొట్టిర్రు, షెడ్యూల్ ఎలుగలిస్తా పొడివే. ఇగో రేపటి సంది ఆషాఢమంట, ఇద్దరు ఒక్కతాను ఉండొద్దు. నేను మా అమ్మోళ్ళ ఇంటికి పోతున్నా. ఎవ పోవే, యాడికలవో పెట్టెలు కొట్టుకపో. సార్, లాస్ట్ డౌట్. విమానం పెద్దగా ఉంటది కదా, కలర్ ఎట్లా వేస్తారు? అది కూడా తెలియదా? విమానం పైన పోయినాక చిన్నగా అవుతుంది కదరా, పెయిన్ బకెట్లో ముచ్చుతారు. నాయనా విమానం
ఎంత 100. ఆ? 100. వందానా? నాగరాజు, రేపు రేపు అనుకుంటా రోజులు పోవట్టే. అట్లే అదయ్యా. ఇంకా రేపు కూడా పైసలు కట్టకుంటే ఈ పొలం అంతా నాదే. ఏమంటావ్? ఆ? నాయనా 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 విమానంలో ఎప్పుడు పోదాం? అంత మంచిగా అయితే పోదాం బెట్ట, పోదాం. అరే మేము విమానంలో పోతున్నాం. మా నాయన విమానంలో తోలుకుపోతున్నాడు. ఎంత చెప్పినా ఈనడేందిరా? నీ లెక్క దుబాయ్ పోయి పని చేసుకుంటే నాకు జర ఆసరైతాడు. ఈయన సోపతోళ్ళందరూ యాడ్నో ఉన్నారు, ఈయన్నే కాలపడ్డాడు. ఆయన్ని చూడు ఎంత మంచిగా సెట్ అయిండు. చేస్తున్నా కదా నేను కూడా పని. ఎవడు కూర్చుంటున్నా దుకాణంలో రోజు? పెద్ద కూర్చుంటున్నావు బట్టు. అరే ఉన్నది ఇంత లింకులు ఇటుకు దుకాణం, అందులోనే నువ్వు కూర్చొని నేను కూర్చొని ఖర్చులన్నీ దాని మీదనే వెళ్ళాలి. అరే బయట పోయి పని చేసుకుంటే 4 పైసలు వస్తాయి, ఉన్న అప్పు తీర్చొచ్చు అంటే ఈనడు. అప్పులు కాదై, నువ్వు చేసే తప్పులు గవని తెచ్చి నా నెత్తి మీద పెట్టకేగా. అంటే ఏందిరా నువ్వు అనేది? నా కోసం చేసిన నా అప్పులు బిడ్డ పెళ్లి చేసి ఇల్లు కడితే చేసినవుది. దునియాలో నువ్వు ఒక్కనివే. నువ్వు 100 చెప్పు, నేను సచ్చినా గిఊరిడిసే పోయేది లేదు. కావాలంటే నువ్వు వింటున్నావురా ఏమంటున్నాడు? అరే నన్ను దుబాయ్ పంపించి పక్కింటి ప్రమిలాంటితో సెటప్ నడిపిద్దామని చూస్తున్నాడు ఆయన. పొద్దుగాల అయితే చాలు ఊకే దుకాణంలో అమ్ముతాడు, ముచ్చలు పెడతానే ఉంటాడు. ఏం మాట్లాడతానే మొదలు అడుగు. అవ్వా, తల్లి లాంటి దాన్ని పట్టుకుని గిట్లేనా మాట్లాడేది? ఆకు చూసినవా? తల్లంట. అత్త కాదు, ఒక్క కాదు, సీత తల్లే. అగో మళ్ళా సూరు చేసిరా మీ తండ్రి కొడుకుల రామాయణం. సాల్గాని గిరాకొచ్చింది, పమిలక్కకి చక్కెర కావాలంట. ఈపో పోతా ఆయన ఏమన్నా అంటే చాలు ఎగేసుకొని వస్తువిగా. నీకు దండం రా. అరే రాజు, నువ్వేట కూడా సంజాయించడానికి. సరే నేను చెప్తా. ఇగో వీళ్ళిద్దరితో ఇదే కథరా, నాకైతే నెత్తి పడుతుంది. సరిగాని ఇగ బాగున్నావా? బాగున్నత్త. ఇగో రమని ఆడతావులెట్టు. అగో అత్త మీద కోపం దుత్త మీద చూపినట్టు నా మీద లేస్తావేంద్రా? రే టిఫిన్ చేస్తా, యాడికి పోకండి. ఇగో అరే మామ చెప్పినట్టు వినొచ్చు కదా రాబాయ్. నాతో దుబాయ్ రారా, జాబ్కి ఇవన్నీ నాకు వదిలేసాయి. నీ లైఫ్ నేను సెట్ చేస్తారా? అరే ఏం మూలే కట్టినవరా ఊళ్ళే? ఊరు 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 అనుకుంటా ఊరెంబడి పడ్డావు. అబిత దిగుబేట, సామాన్ల చిట్టి ఇచ్చొస్తా. ఆరు నెలల తర్వాత అబిత నమస్తే అన్న. నమస్తే నమస్తే. అరే మణి, జర ఈ సామాన్లు కట్టిపెట్టు. దీనికి నువ్వు రావాలన్నా అన్న, చిట్టి పంపిస్తే అయిపోతుండే. బిడ్డను తోలుకొచ్చిన, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోయిండే. పోత పోత ఇచ్చిపోదామని వచ్చిన. చదవనీకి పోయిందా అన్న? వాళ్ళ మామ బలంతో మీద ఏదో కోర్స్ అంటే పోయింది. ఆడపిల్లలకు చదివేందుకు మళ్ళా పెళ్లి చేసి పంపించాలి. మంచి సంబంధం కోసం చూస్తున్నా. నాకు పసంద్ అయినట్టు దొరికితే చేసుడే. పూజకు టైం అవుతుంది, ఆ సామాన్ అంతా కట్టిపెట్టు. శంకర్ గారిని పంపిస్తా. నువ్వు నా నేను మణిగానికి ఇచ్చి పంపిస్తా. అరే మణి, జర జల్దీ తీసుకురా. జల్దీ సామాన్లు కట్టి పోయి ఇచ్చిరా పో. నాయనా 2 రూపాయలు ఇవ్వవా? ఏమన్నా కావాలా బేటా? నేను చెప్తాను పో. అరే మణి, పార్లేజీ. జల్దీ సామాన్లు ఇచ్చిరా పో.
ఏం శంకరన్నా మంచుకున్నావా? లేదు ఖరాబ్ అయినా రిపేర్ చేసావా? మంచుకున్నాను పట్టుకొని మంచుకున్నావు అని అడుగుతా. అబిత జల్లి తయారవు. మని వచ్చినవారా? అది ఆడబెట్టు. ఆ, అమ్మని తొందరమ్మను, పూజ టైం అవుతుంది. శంకర్ పోరా, వస్తున్నవారా శంకర్? అబిత ఏమో మరి నాకు కూడా తెలియదు. వాళ్ళ అమ్మతో మాట్లాడితే అన్నది వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోయిందంట. ఆ అన్న ఏదో కోర్సులో కూడా జాయిన్ అయిందంట. పెండ్లి సంబంధం కూడా వచ్చిందంట మని. ఏమో చూస్తున్నావు? పిట్ట ఉన్నదా ఎగిరిపోయిందా? చూసిన చాలు కానీ పో. రేపు గుడిలో కలుద్దాం 7 గంటలకి. జుంకాలేసుకున్న చెవి చాలా బావ పిల్ల. నీకేం తక్కువరా? కిరాణా దుకాణం షారుఖ్ ఖాన్ నువ్వు. అసలు ధమాకుందారా నీకు? ఆ పిల్లేడా నువ్వేడా? ఇవన్నీ అయ్యేగో పొయ్యేగోరా భయ్. ఉత్త ఊళ్ళే బద్నామైతావు. మామి జద్దిద్దామనుకుంటున్నావు ఏం నువ్వు? అయ్యేవా పొయ్యేవుగా అయితే ఈడ గట్టిగా అనుకుంటే అన్నీ అవుతాయి. ఆమె గిట్లా గట్టిగా అనుకుందనుకో, అలా ఏ చేతిలో నీకు కూడా గట్టిగా అవుతాయి. మొత్తం వినకుండా ఒత్తుడంటే ఇదేరా? ఏమి నాలరా చెప్పు. నేను చెప్పా. చెప్పురా ఏంటో చెప్పు. నేను చెప్పబా. చెప్పురా పర్లేదు. అరే అంత మీదకి ఎందుకు వేసినవురా? ఆగు తీస్తున్నాం కదరా. మీ నాయన ఊరేసుకుంటూ ఆ? మీ నాయన చచ్చిపోయిండు. అరే ఊరంటే ఏందిరా? అయ్యో పిల్లలు లాగం చేసిపోతుంది కదయ్యా. ఎంత పని చేసినవు రా కొడక. ఆ దేవుడు ఎంత కఠినమైన వాడు రా అయ్యా. టైంకి పంట చేతికి రాకపోయా. ఒక దిక్కు సావుకారు అప్పులు. ఇక ఆడు కూడా ఏం చేస్తాడు? అరే చచ్చిపోతే మళ్ళీ రారా? మరి ఇప్పుడు విమానంలో ఎవరు తోలుకుపోతారా? అమ్మా దేవునికి మొక్కితే అంత మంచిగా అవుతుందని అన్నాడు కదమ్మా నాయన. అన్నీ జూట మాటలు. దేవుడు లేడు. చూడు శివయ్య, ఆడు చచ్చి 10 దినాలు కాకపోయా. ఇప్పటికిప్పుడు పైసలు కట్టమంటే ఆమె ఏడకెళ్ళి కడుతుంది? కట్టదనే ఆ పొలం పెట్టుకుంటానన్నాను.
ఉన్న గాయంత పొలం నీకిస్తే రేపటికి ఆ పోర్లకి ఏముంటది? పైసలు కాదు, పొలం కాదు, ఏం చేయమంటావు? పోనీలేని ఇడిచిపెట్టమంటావా? ఇడిచిపెట్టమని మేమెందుకంటాం? జరా టైం ఇస్తే. ఎంత? ఏం శాంతమ్మా, ఓ ఏడాదిలో కడతావా? రమేష్, 6 నెలల టైం ఇస్తా. నెలకు 10 పక్కా రావాలి. లెక్క 60,000 కావాలి. 6 నెలలంటే ఎట్లా శివయ్య? జరా సూచాయించు. కథ ఇంకో ముచ్చట్లేదు. పైసలు ఇస్తే పొలం నీది, లేకపోతే నాది. ఏమంటావు? ఏంది ఇట్లా మాట్లాడతాడు? ఇక ఏం చేస్తాం శాంత? పొలం మనకి బాకీ ఉంటే మనకి అవుతుంది. పని అడిగినావు కదా, పక్కూరి మిల్లులో చెప్పిన రేపటి సంధి రమ్మన్నారు. సరే అయ్యా, పోతా. పోయినరారా మీది మోటార్లా? మీది మోటార్లకు దొలకపోతా అని వాళ్ళ అయ్యానే మీది పోయిండు కదా. రే దేవుడు గలీజ్ కర్రా, అట్లా అనొద్దు, కళ్ళు పోతాయిరా. పోతే పోని, అట్లా పోయేదుంటే ఎప్పుడో విమానంలో పోతుండే. అన్నీ జూట మాటలు వద్దురా. ఒకసారి స్కూల్కి పోవద్దని దేవునికి మొక్కితే నాకు జ్వరం వచ్చిందిరా. మరి ఇప్పుడు ఎందుకు కాలేదురా? ఆ సతీష్ గార్డెన్లో నాయనా బతుకున్నాడు మంచిగా, విమానంలో పోయిండు వాడు. మన నాయననేమో చంపేసిండు. అరే దేవుడు గలీజ్ గాడ్రా. అరే విమానంలో ఎవరో తోలుకోవడొద్దురా, మనమే పోదాం. మనకు తెలియదుగా, ఎట్లా పోతాం? తెలుసుకుందాం. మన బతుకులే చిత్రం కదక్క. అన్నీ బాగున్నాయని అనుకుంటామో లేదో, అంతా ఆగమైతుంది. అరే నువ్వు పోరా, నువ్వు పోరా, నువ్వు పోరా, నువ్వు పోరా, నువ్వు పోరా. అమ్మా, అరే ఉన్నాడా? ఏమోరా. ఆడికి పోయిండు కొరికెరు కొడుకులు. ఏమ్రా, ఎప్పుడు చూసినా తొంగి చూస్తున్నారు, చూసినప్పుడేమో పారిపోతుర్రు. ఏంది కథ? సార్ విమానంలో పోవాలి. విమానంలో పోవాలంటే ఏం చేయాలి? పైకానకు పోవాలంటే ఏం చేయాలి సార్ అన్నట్టు అడుగుతాం. విమానంలో పోవాలంటే అంటే మొన్నటిదాకా డౌట్లు, ఇప్పుడు డైరెక్ట్ ఎక్కుడు. ఈ విమానం పిచ్చి పట్టిందేమ్రా మీకు? ముననేమి అయ్యొచ్చే, ఇప్పుడేమో మీరు విమానం అంటారు. అరే విమానంలో పోవాలంటే మంచిగా చదువుకోవాలరా. మంచిగా చదువుకుంటే విమానంలో పోవుడు కాదు, విమానంలోనే పైకన పోతారు. లే ఇప్పుడే పోవాలి. బాగా గట్టిగా ఫిక్స్ అయినట్టున్నారు కదా. అయినా విమానంలో పోవుడంటే మజాక్ అనుకుంటున్నారా? మీ ముఖానికి ఎప్పుడైనా బస్సులో పోయింటారా? పోనీ ఆటో, మరి విమానం ఎట్లా ఎక్కుతారా? సరే ఓ పని చేయండిరా, ఈ ఊరి మొత్తంలా ఎవడైనా విమానం ఎక్కినోడు ఉంటే అని పట్టుకరంట్రా. ఎక్కుడు కాదు, విమానంని దగ్గరికి వెళ్ళి చూస్తున్న ఒక్కని పట్టుకరా. మా ఇల్లు, స్కూటరు, టీవీ అమ్మేసి మీ ఇద్దరి విమానం దొరికిపోతా అమ్మతోడు. ఆ సతీష్ గడు పోయిండు. ఓహో, అయితే గది కథ అన్నమాట. ఆడు పోయిండు, ఇప్పుడు నువ్వు కూడా పోవాలి. పోయినోడు కాదురా, పోయి వచ్చినోడు, ఈడ ఉన్నోడు. అర్థమైందా? తాత, నువ్వెప్పుడైనా విమానంలో ఎక్కినావా? మీ అవ్వ మంచమే ఎక్కనీకుండే, ఇక విమానం ఇప్పుడు ఎక్కుతారా? పోరాళ్ళతోటి ఏం మాట్లాడే? నేనా? విమానమా? ఎక్కలే. విమానమా ఎక్కలే, తోలుకుపోతారా? మేమే పోలే. ఎక్కలే ఎక్కలే. రే రే రే, చూసుకోరా, కళ్ళు మండుతున్నారా? నీకే చెప్పేది. విమానం ఎక్కలేరా? పోనీ విమానం చూసినావా? మస్తు సార్లు చూసినారా?
దగ్గరికి వెళ్ళి చూసినావా? అవురా, దగ్గర నుంచే టీవీలా విమానం దగ్గరికి వెళ్ళి చూపించారు. నేను టీవీ దగ్గర కూర్చొని చూసినా అంతే. నువ్వెప్పుడైనా విమానంలో ఎక్కినావా? ఈడ మానం పోతుంటే విమానం అంటావేంద్రా? చాలా మస్తు సార్లు ఎక్కినా. ఏమ్రా, మీరు కూడా ఎక్కుతారా? విమానం 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 విమానం. రేయ్, ఎట్లుంది విమానం? నువ్వు కూడా ఎక్కుతావా? ఎక్కలే 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 ఎక్కలే. వచ్చిన రారా మేరే దో అన్మోల్ రతన్ ఏక్ రామ్ ఏక్ లఖన్ రండి. భయపడకండి రా, నీ దెబ్బకి నా పిల్లం ఆశ్రమం చెలికి పోయింది కానీ డిస్టర్బ్ ఏం లేదు. రండి కుక్ తింటావారా? నువ్వు గీదానికైతే ఇంకా టైం ఉందిరా. దొరికిరారా ఎవరన్నా? నేను చెప్పలే ఎవ్వరు దొరకరని. ఈ ఊర్లో కాదురా, పక్క ఊర్లో ఎత్తుకు, ముంగటూర్లో ఎత్తుకు, వెనకూర్లో ఎత్తుకు, ఆడ దొరకర్రా. మనం భూమి లాంటి వాళ్ళంరా. విమానమేమో ఆకాశం లెక్క. మనసంటోళ్ళు అందుకోవడం కష్టం. విమానంలో ఎట్లా పోవాలని అడిగినావు కదా. విదేశాలకు పోవాలంటే పాస్పోర్టు టికెట్ కావాలి. గదే మన దేశంలో ఎక్కడికైనా పోవాలంటే టికెట్ కొంటే సరిపోతుంది. సార్, పాస్పోర్ట్ అంటే ఏంటి సార్? అది కూడా తెలియదా? నాయన చచ్చిపోయినప్పుడు చిన్న ఫోటో పెద్ద చేసిండ్రు కదా, అదే కదా సార్? అది బుత్తియాలరా మీరు. సార్, బాంబే మన దేశమా పక్క దేశమా? పిల్లలు బగులితే బాంబే మన దేశమేరా. సార్, మేము బాంబేకి పోవాలి సార్. క్లారిటీ రా. బాంబేకి పోవాలంటే ఏముందిరా, చక్కగా హైదరాబాద్కి పోవాలి. హైదరాబాదా? గడ విమానాశ్రయం ఉంటుంది. అన్ని విమానాలు గానే ఉంటాయి. గడ కౌంటర్ ఉంటుంది. పోయి టికెట్ తీసుకుంటే చక్కగా విమానంలో కూర్చోబెడతారు. గారి నుంచి సెలవు ముంబై. కానీ మీరు విమానంలో పోవాలంటే చాలా పైసలు కావాలరా. చాలా పైసలు కావాలంటే మంచి జాబ్ కావాలి. మంచి జాబ్ కావాలంటే మంచిగా చదువుకోవాలరా. అందుకే చెప్తున్నారా, జర చదువుకోండిరా. సార్, బాంబేకి పోవాలంటే ఎన్ని పైసలు కావాలి సార్? ముంబై కంటే 5, 6, 10,000 కావాలరా. 10,000? మరి ఈ దునియా మొత్తం ఈ పైసల మీద నడుస్తుందిరా. ఇగో అన్నా 5 రూపాయలు ఎక్కించినావు. 5 రూపాయలే కదరా, ఉంచుకుంటే ఏమైతుంది? మంది పైసలు మనకెందుకు బావా? ఈ పత్తి మాటలకేం తక్కువ లేదురా. చూసింది చాలు కానీ ఇంతకు అమ్మాయిని గుళ్ళె కలిసిన లేదు చెప్పు. చాలా టెన్షన్ అవుతుంది నాకు. చెప్పురా. నేను చెప్పా. చెప్పు. నువ్వు మళ్ళీ ఊకే పత్తి మాట్లాడతాను చెప్పా. అరే అన్న చెప్పురా. చెప్పు. అసలు ఆ రోజు రాత్రి నాకు నిద్రే పట్టలే. అభితను కలవాలి, మస్తు మాట్లాడాలి. బా, దిల్లంతా బేచైన్ బేచైన్ అవుతుంది. ఇంత పొద్దుగా లేచిండేందయ్యా? అవునే, ఈ రోజేదో ఊరు కాలిపోతుంది. ఏ ఊక అన్ని అట్లనే అంటావు నువ్వు. ఊకే వామ్మో, ఏదో అయ్యేటట్టే ఉంది. ఏడికిరా? ఏట్లకి వస్తావా? బయటికి పోయి మనిషిని ఏడికని అడగద్దంటే పెద్ద పీకుడుగడు పీకనికి పోతున్నాడని అడగొద్దంట. జల్దీ రా. ఎద్దును కొట్టి పెట్ట. తండ్రితో ఎవడన్నా ఇట్లా మాట్లాడతాడే? అంతా నీ లాడు. అక్కడిక్కడ పోయి మధ్యలో నన్ను అంటావు. బాగున్నావు.
ఎన్నిసార్లు చెప్పినా ఏడికి 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 అడక్కుంటే సస్తాడా. ఏమైంది దీనికి? అరే మనీ, అరే మనీ, మనీ. ఏం పీకొచ్చిండో. ఏంది శంకరన్న ఇట్లా వచ్చినావు? సర్పంచ్ సార్ రమ్మంటున్నాడు రా. ఎందుకన్నా? ఏమోరా నాయనా మస్తు గరం మీద ఉన్నాడు. ఆ రెడ్డోళ్ళ పిల్లకి పక్కురోడు ఒకడు లవ్ లెటర్ రాసిండట. అంతూం బలగొడుతుండ్రా నాయన. ఆడిగిట్ట నీ దోస్త్ కాదు కదా? కాదు కాదు. నడు పోదాం బండిది. వెనకాల పో. అరే మనీ ఎట్లా పిలిచిండో తెలుసా? ఆ మనీ గాని దొలకరా పో అన్నాడ్రా. నాకైతే భయం అవుతుందిరా నాయన. మా ఊరు పిల్ల కావాలా నీకు? అరే మణి, సర్పంచ్ సాబ్ నీ కొరకే చూస్తుండ్రా, పోరా. రస్తావరా పిల్లకు? ఆ? ప్రేమ కావాలన్నారా నీకు? ఛాతీ ఏంది నువ్వేంది? అరే మణి, అది తీసుకో. తీసుకోరా. ఈసారి కొట్టు వదిలేస్తున్నా బిడ్డ. ఇంకోసారి ఏ పిల్ల జోలికైనా పోయినావో వంద పెడతా నేను. తీసుకపోండి. రెడీ, నువ్వేం భయపడకు, నేనున్నా. చదువురా. బియ్యం 50 కిలోలు, కందిపప్పు 10 కిలోలు, గోధుమ పిండి 10 కిలోలు, చక్కెర 5 కిలోలు, మంచినూనె 2 కిలోలు, కారపొడి కిలో, ఉప్పు కిలో, చింతపండు 1/2 కిలో, పల్లీలు 1/2 కిలో, పుట్నాలు 1/2 కిలో, అల్లం వెల్లిగడ్డ 1/2 పావు, జీలకర్ర చటాకు, ఆవాల చటాకు. ఎల్లుండి గుళ్ళు అన్నదానం అంటారా? ఆ సామాన్ అంతా దగ్గరుండి అప్పయపు. ఆ చిట్టి ఇద్దామని పిలిచిన. నా బిడ్డని రాయమంటే అగో అట్లా రాసి విమానం చేసి పెట్టింది. ఏం పిల్లలో ఏమో. ఆ సంగతి ఏందో చూడు. నేను చూసుకుంటాను. రెడ్డి, ఈరోజు నీ బిడ్డ, రేపు నా బిడ్డ. ఉరవద్దు కొడుకుల్ని. ఒక దిక్కు కవిత, ఒక దిక్కు అలయ్య. ఛాతీ ఏంది నువ్వేంది? కవిత ముందు అలయ్య ఓడిపోయింది, ప్రేమ ముందు భయం ఓడిపోయింది. భయపడ్డావా? ఇంకొకరోజైతే మనం కలుస్తాం. నాకైతే మనసులో మస్తు గురుగులైతుంది. గులగులనా? ఆయన ఎవరు చెప్పారు కలుస్తా అని? అదేంది 5 రోజులు బయటికి రానున్నావు కదా, రేపటితోని 5 రోజులు అవుతాయి కదా. రాలేనన్నా, కలుస్తానన్నా. బా అవును, నువ్వు మా నాయనని ఏమని పిలుస్తావు? ఏమని పిలుస్తా? అన్నా అంట. మా నాయన నీకు అన్నైతే మరి నేను నీకేమైతా? మీ అయ్యా నాకు అన్నైతే నువ్వు నా బిడ్డవా? అద్దే, ఇగో పంచే అట్లా పిలుచుడు మంచిగా ఉండదు. మరి ఇంకేమని పిలవాలి? మామాను. మామనా? లేకుంటే అంకులను. ఏ ఊకో, మజాక్ చేస్తున్నావా? ఇగో మజాక్ లేదు రజాక్ లేదు, నువ్వు అట్లా పిలవాలి అని వినాలే.
అప్పుడే కలుస్తా. హ, నేనట్లా విలువ. నేను కలవా? అరే మళ్ళీ ఈ ఫిట్టింగ్ ఏంది? ఫిట్టింగ్ లేదు గిట్టింగ్ లేదు. హలో హలో అబిత, అట్లా ఫిట్టింగ్ పెట్టింది. ఫిట్టింగ్ కాదు అది, ఫైటింగ్. నీకు వాళ్ళ అయ్యకు మధ్యలో. ఇంతకు మామ అని పిలిచినావారా? మా మామ సంగతి తర్వాత, ముందు మీ మామ వచ్చింది చూసుకో. ఈ బొగ్గులు కూడా మస్తు పిరమైపోయినాయి. అరే మనకి ఇప్పుడు ఇన్ని పైసలు కావాలరా విమానంలో పోవాలంటే. 10,000 ఎవరిస్తారా 10,000 మనకు? అరే గోపాల్ సార్ చెప్పిండు కదరా చదువుకుంటే జాబ్ వస్తుందని. చదువుకుందాం రా. గోపాల్ సార్ చదువుకున్నాడు, మరి విమానంలో పోయిండా? మరేం చేద్దాం రా? పని చేద్దాం రా, పైసలు వస్తాయి. రేయ్ ఆడేం చేస్తున్నారా? అమ్మా అమ్మా అమ్మా, మేము కూడా పనికి వస్తామమ్మా. పనికా? ఇప్పుడు పని చేసి ఏం పడుస్తారా? ఏమైనా తిని ఆడుకోపోర్రి, మళ్ళీ 2 నెలలు అయితే బడికి పోవాలి. పనికి పోతారంట పనికి. అన్నా మాకేమైనా పని ఉందా? అరే బుడ్డగా లేకున్నారు, మీరేం పని చేస్తారా? ఏ పనైనా చేస్తాం, 10,000 ఇస్తే. 10,000 ఇస్తానా? అరే రోజుకు సిరకు రూపాయి ఇస్తా, ఐటికెళ్ళని జమాయించాలి. జమాయిస్తారా? చెరొక రూపాయి అంటే 10,000 కానికి ఎన్ని రోజులు అవుతుందన్నా? అరే 10,000 కావాలంటే మీరు నా అంత కావాలరా. చల్ మాకేమొద్దు, నడురా. 10,000 ఇస్తే చేస్తాం. ఎవడు రమ్మనుడు, ఎవడు పొమ్మనుడు? ఓ బిడ్డ జరిగిది లేపు. 10,000 ఇస్తే మేము లేపుతాం. వాడికి ఒక గీదానికి 10,000. హట్. అరే ఏం చేద్దాం రా, ఇంత కష్టపడి 10,000 అయితే లేదు. ఏమోరా, ఏం అర్థమైతలేదు. అరే మీకోసం చెప్తున్నారా? పని కావాలంటారుగా. ఇద్దరికి సెరొక్క 500, నెలకు 1,000 రూపాయలు. పని చేస్తారా? ఏం పని అన్నా? పక్కూర్లో అమ్మ దోసుగాడు దాబెట్టిండు. 10,000 అన్నారు గారా అని ఆయన పైసలు ఓడియర్రా. 10 నెలలు కష్టపడితే 10,000 అవుతాయి. మళ్ళా ఖర్చులకు రోజుకు 2 రూపాయలు ఇస్తాడు. ఏమంటారా? పని చేస్తారా? అరే చేద్దాం రా, మంచిగా మనం విమానంలో పోవచ్చు. సరే చేస్తామన్నా. సరే మళ్ళా మీ అమ్మకి చెప్పన్నారా? వద్దన్నా, మేమే చెప్తాం. రేపు పొద్దుగాల 10కి రెడీ ఉండుర్రి, ఇడికెళ్ళి తీసుకుపోతా. ఇప్పుడు ఆపకుండా అయిపోరా. అసలు పిలిచినవారా మామ అని? ఏమరా మనీ ఇట్లొచ్చినావు? ఆ, అంటే మాట్లాడవేంద్రా? ఏంలే మామా. ఏమన్నారా? నన్ను మామని పిలుస్తావు? ఏమైందిరా? సప్పుడు చేయమైంది. నీ పెద్ద పిట్ట. ఇగో అబిత, మీ అయ్యని చూస్తేనే నాకు పచ్చిగా అవుతుంది. నేను పిలువా మామ అని. ఆహా, మొన్నేమో అన్నావు భయపడ్డావా అంటే భయం నుంచి బయటపడ్డా అని. అది వేరు ఇది వేరు. అన్నొకటే. ఇగో మా నాయన ఇంటికాడనే ఉన్నాడు, నువ్వు వస్తున్నావు మామ అని పిలుస్తున్నావు అంతే. మామానా? ఇప్పుడు మీ ఇంటికి నేనెందుకు వస్తా? ఎందుకంటే మా ఇంట్లో గోధుమ పిండి అయిపోయింది, మా అమ్మని చెప్పమన్నది. నన్ను సంపించేద్దామని ఫిక్స్ అయినవా? హలో హలో, వచ్చిన వారమని చూడు కాదు సచ్చుడు. నీకో పని అయిపోయా. ఓ లక్ష్మి, ఆ పిండి తీసుకో. ఏమరా మనీ, ఏదైనా పిల్లని ఓకే చేసినావా లేదా? ఇందాకే పంతులు చెప్పిండు దీనికి పిల్లని చూస్తుర్రంట. ఎప్పుడు జరగాల్సిన ముచ్చట అప్పుడే జరగాలరా మని. మా లగ్గం అయితే 15 ఏళ్ళకే అయిపోయింది.
ఇప్పుడు అదంతా ఎందుకు గాని మీ నాయన నువ్వుకే సతాయించకు నా మాటని చేసుకోపో. చేసుకుంటాడు నీ బిడ్డని. ఆ, మా మంచిగా నోట జర చాయ్ ఇస్తావా? ఇస్తా. సంబంధాలు చూస్తున్నారా నీకు? అబ్బో ఏం అయ్యేది ఫోటోలు పట్టుకుని తమాషా చేస్తుండు. ఇప్పుడు ఆ ముచ్చట దిగకు నువ్వు. మంచి ఛాన్స్ మిస్ చేసి అరే మామ పిలుస్తే నీ ముళ్ళేం పోతుండే? ముల్లే కాదు నేను పోతా. ఆయన అట్లా పిలిచి నా వల్ల కాదు. అయితే కలుసుడు నా వల్ల కాదు. అరే మళ్ళా దానికి దీనికి లింక్ ఏంది? ఆయన నేను అట్లా పిలిస్తే నీకేమొస్తుంది? ఆనందం. నువ్వు మా నాయనని మామ అని పిలిస్తే నాకు ఇనాలనుంది. అది వినాలనుకుండు కాదు, నేను చావాలనుకుండు. ఇగో ఇవన్నీ చెప్పకు. ఇదే నీ క్లాస్ ఛాన్స్. నువ్వు ఇప్పుడు వస్తున్నావు మామ అని అంటున్నావు. ఇప్పుడు మళ్ళా నేనెందుకు వస్తా? ఎందుకన్నరా? అరే మామ అంటే అను, లేకపోతే కలుసుడు మర్చిపోయిగా. హలో అబితా తొడవని తీసి పైన ఆరబెట్టు. ఏంద్రమని నాయనా నేనే బిస్కెట్లు తెమ్మన్నా. ఏమైతుందో ఏమో. బిస్కెట్లకు ఒకసారి, చాక్లెట్లకు ఒకసారి, కందిపప్పు, మినప్పప్పు. ఆ? దుకాణంలో ఫోన్ పెట్టినప్పటి నుంచి పూటకు ఒకటి అడుగుతున్నారు కదరా నిన్ను. ఈ ఆడోళ్ళతో ఇదే లొల్లి. దీనికి బిస్కెట్ల పిచ్చేందో. మెల్లగా నొక్కరా. సరే గాని పోయిన నెల లెక్క ఎంత అయిందో చెప్పు, పైసలు ఇస్తా. ఇక ఓ పిలుస్తాడా? ఏమైందిరా? ఏంలే. ఏమన్నాడు వాడు? ఇదెందుకు కొరుతుందిరా? నొక్కురా అంటే మామ మీ ఇంట్లో మంచిగా నన్ను ఇరకబెట్టి ఇటుకు వచ్చి నవ్వుతున్నావులే. ఏమో నాకైతే దిల్ ఖుష్ అయింది. మామ మీ అయ్య ఏమనుకుందో ఏమైతుందో. ఏం కాలే, మెడలు ఎరిగినాయి పుట్టుకున్నా గంతే. ఇంకా జారంతసేపు ఉండుంటే నా మెడలు ఇరుగుతుండే పుట్టుకున్న. ఇంకా చెప్పు. నువ్వే చెప్పు. నువ్వు చెప్పు అబితా. ఏహే జల్దీ చెప్పు. కలుస్తానే మాట్లాడావు. అవతల మా అమ్మ కూడా వచ్చింది గుడికి. గది నీకు గీ పార్లేజ్ అంటే ఎందుకంత ఇష్టం? ఇష్టం అంటే ఇష్టం అంతే. అది సరే గాని నాలో నీకేమిష్టం? నాకు నువ్వు మొత్తం ఇష్టం. కథలు పడకు, ఒక్కటి చెప్పు. అట్లా అంటే నాకు నీ చెవులంటే మస్తు ఇష్టం. చెవులా? నువ్వు వాటికి జుంకాలు వేసుకుని టక్కుని టుక్కు అని నడుస్తుంటే అవి ముందుకి వెనక్కి ఊగుతా ఉంటాయి. మస్తు అనిపిస్తుంది. అచ్చం హీరోయిన్ లెక్కుంటావు. పేకినవుతి. అరే నిజం అమ్మొట్టు. అమ్మో మా అమ్మ. అబితా నీకోటి చెప్పాలి. ఒకటేంది, రెండు చెప్పు, కానీ జల్దీ చెప్పు.
ఐ లవ్ యూ. ఆగు, నా బిస్కెట్ పట్టుకోబోతావు. నాకు చెప్పవా నువ్వు ఐ లవ్ యూ? రేపు ఇదే టైంకి ఇడికేరా చెప్తా. అదేంది అవిత? గది బావు కదా, ఇయ్యాల తను వచ్చి నాకు ఐ లవ్ చెప్తా అన్నది. ఇంకా అర్ధగంట ఉన్నదంతే. అరే నాకు తెలియక అడుగుతా, ఆ పిల్ల మా అమ్మ వెళ్తుంది అనే లోపల ఐ లవ్ యూ తూ అని అనొచ్చు కదరా? ఆ? రేపు చెప్తా, ఎల్లుండి చెప్తా, అవతలుండి చెప్తా. రే నీకు అర్థమైతలేదురా, ఆ పిల్ల నేను అవలాగని చెప్తుంది. ఓకే ఓకే ఓకే, ఇప్పుడు ఏమంటావు నువ్వు? గుల్లే ఇయ్యాలని నీకు ఆ పిల్ల ఐ లవ్ చెప్తా అంటాను, అంతేనా? చలో పా, నేను సుతొస్తా పా. హలో అన్నా, చేస్తున్నా వస్తున్నా చేస్తున్నా. మా మావరా కూలింగ్ అడుగుతూ దా ఇకపోతే చూపిస్తా. సరే నడు. కొంచెం దుకాణంలో కూర్చో, సర్పంచ్ సాబ్ ఇంటికి పోయి వస్తాం. జల్దిరా. నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. గత 2 రోజులుగా కోస్తా జిల్లాలో కుండపోతగా కురుస్తున్న వర్షాలు. దేశంలో రేపటి నుండి 70 పైసలు తగ్గనున్న పెట్రోల్ ఇంకా డీజిల్ ధరలు. భారత్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మ్యాచ్లో సెంచరీ సాధించిన సచిన్ టెండూల్కర్. ఏం అట్లా చూస్తున్నారు? వస్తేప్పుడు తిన్నీకేమైనా దేవాలనా? సరే గాని ఊకెండలు బయటికి పోకుర్రి, ఇంట్లోనే ఆడుకోర్రి, సరేనా? ఏందిరా అగడబడ్డట్టు తాగుతుండ్రు? ఏడీ వయ్యో పనుంది. మాకు జాబ్ వచ్చింది. అది చెప్పకురా. పోవాలే 10 నెలలైతే విమానంలో మేము ఉష్మని పోతాం. చెప్పకురా. హెచ్చరించారు. ఇప్పుడే అందిన వార్త. భారత్ నుండి శ్రీలంక బయలుదేరిన విమానం కుప్పకూలి 120 మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. ఇంజన్లో తలెత్తిన సాంకేతిక లోపం వల్ల మంటలు చెలరేగి ప్రమాదం జరిగినట్టు ప్రాథమిక అంచనా. అగ్నికి పూర్తిగా అవుతైన విమానం చెల్లాచెదురుగా పడి ఉన్న శరీర భాగాలు. చేతులు కాలిపోతున్నాయి. మృతుల్లో చిన్న పిల్లలు కూడా ఉండటం చాలా బాధాకరమైన విషయం. అగ్గగ్గగ్గో కూలిపాయ్ ప్రాణాలు పోబట్టే గాలి మోటార్ గాలిలో కలిసిపాయే. సమాచారం. 2 దేశాల ప్రధానులు జరిగిన సంఘటన పట్ల తమ దిగ్భ్రాంతిని ఇంతమంది ఉన్నారేంద్రా? ఫంక్షన్ గిట్ల అవుతుందా ఏంది? ఏమోరా అవిత నాకైతే ఏం చెప్పలే. ఆ పిల్ల నీకు లవ్ యూ టూ సుతా చెప్పలే కదా? అరే ఎంతసేపు రా, సర్పంచ్ సార్ గరం అవుతుంది లోపల. శంకరం లోపల ఏమైతుంది? లొల్లి అవుతుంది, నువ్వు వచ్చి పీక్తావా? అన్ని ఇంకే కావాలి. ఇచ్చేదంతా తీసుకుంటున్నా. పనడు పోదాంపా. నీ భూమంతా తొక్కి తొక్కి పాడు చేసి. అరే చింటూ ఇట్రారా. అరే లోపల ఏమైతుందిరా? 1 రూపాయి ఇస్తే చెప్తా. అమ్మ ఇట్లా తయారైందిరా మీరు. ఉన్నదారా? ఇగో అభితకకు పెళ్లి చూపులంట, అభితకకు పెళ్ళంట. నీ భూమంతా తొక్కి తొక్కి పాడు చేసి. దేవుడా మేము విమానంలో పోతేవుడా, దేవుడా మేము విమానంలో పోతేవుడా, దేవుడా మేము విమానంలో పోతేవుడా. హలో, ఏందే చదువుతున్నావా? అవునమ్మా, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. సరిగా నువ్వు ఫస్ట్ హైదరాబాద్ బయలుదేరు. టికెట్ వాట్సాప్ చేశాను. ఎందుకు? కథ కావాలి అన్నావు. కథ కావాలి అంటే రావాలి. ఏంటో చెప్పు. సర్ప్రైజ్ లో చెప్పరు. నువ్వైతే ముందు బయలుదేరు. ఇగో నువ్వు వచ్చేలోపు బుక్ మొత్తం చదివే, ఓకేనా?
హలో అమ్మా. అరే దేవునికి అట్లెందుకు మొక్కినవురా? మా విమానంలో పోదాం. నేను రానురా, నేను రాను. నాయన యొక్క మనం కూడా చచ్చిపోతాం రా, నేను రాను. అరే గోపాల్ సార్ చెప్పలేదు కదా విమానం కూలిపోతుందని. టీవీలో అబద్ధం చెప్పిర్రేమో. గోపాల్ సార్, గోపాల్ సార్, గోపాల్ సార్, గోపాల్ సార్. ఏమైందిరా? ఎందుకు కొడుతుర్రు? నువ్వు చెప్పలేదు మాకు. ఏం చెప్పలేదురా? విమానం కూలిపోతుందని టీవీలో చూపిస్తున్నారు. మస్తు మంది చచ్చిపోయారు. ఇచ్చుకుపోయింది విమానం మొత్తం. ఒరిగా మీరు ఇంకా గానే ఉన్నారా? అరే విమానం అన్నాక కూలుతుందిరా. మీరు నడిచేటప్పుడు ఎప్పుడు కింద పడలే మరి? అరే మనిషి టైం బాగలేకపోతే లారీ, బస్సు, కారు, విమానం ఏదైనా గంతేరా. ఏదో ఎప్పుడో ఓసారి గట్ల కూలుతుంది అంతే. ఇన్నవారా? అరే నువ్వు అంత పిరికి పిత్తలోనే ఉన్నావేంద్రా? నువ్వు వస్తేరా, లేకపోతే లేదు. ఎడుకుతున్నావు? నాకు జాబ్ వచ్చింది, నేను పోతున్నా. నీకు జాబా? ఎడుకుతున్నాడు గిట్ల తయారైందిరా నా పారానికి. అమ్మని అమ్మ పప్పు మాడిపోతూ ఇప్పారు. అరే ఏం కాదంటారా, పోదాం. రేయ్ పోదామా? పోదాం. చల్లదా ఎక్కురి. చెప్పిరారా మీ అమ్మకి? చెప్పినాం. చలో. ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం. ఏం చూస్తున్నావురా? నేను కూడా చూస్తా. ఏమొస్తుంది? బంక్ వస్తుంది. బా అనుకున్నారా? అప్పుడే అనుకున్నా బిస్కెట్ 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 అంటే ఇదంతా బిస్కెట్ కథనే అనుకున్నా. ఈ ప్రపంచంలో లవ్వర్ పెళ్లి సూపులకు కూల్ డ్రింకులు తీసుకుపోయిన ఫస్ట్ లవర్ నువ్వే అనుకుంటా. అరే ఐ లవ్ యూ అంటే వాళ్ళన్నా లవ్ యూ టూ అంటారా? మా అమ్మ పిలుస్తుంది. ఆమెకే ఉందా అమ్మ? ఇంకెవరికి లేదా? చెప్పినా అయినా విన్నావా నా మాట? ఉత్తా అవలాగా చేసి టైంపాస్ చేసింది నీతోటి. పో పో, సత్యం మాట్లాడు. ఏమైందిరా? మీ మామ కూలింగ్ లేపని మళ్ళా తీసుకురమ్మన్నాడా? అబిత ఎవరు నువ్వు? ముందెప్పుడు చూడలే. మణిగాన్ బావా. ఏడుంటావు? దుబాయ్లా. దుబాయా? నోరుమై ఈగలు జరుగుతాయి ఆయనత. ఏం పేరు? రాజు. దుబాయ్ కా? జోకినా. నీ పేరేం పేరు? పూజ. నువ్వు చేస్తావా అని చేయమంటావా? ఏంది పూజ? నేను బి జోకినా. ఎందుకు వచ్చినావు? అదేంది కల్వనీకి? కలిసేం చేస్తావుగా? మొత్తం అయిపోయింది కదా. మళ్ళీ ఏం తెలియనట్టు ఎడ్డి పిల్ల లెక్క చూడకు. ఆయనే ఇక పెళ్లి చూపులు చూసినావు కదా పోరగాన్ని. అయితే అయితేనా అంటే మందంతా ఉత్త కథనేనా? తినమ్మా. అయినా మీ పైసలు ఉన్న వాళ్ళకి గివన్ అలవాటే కదా. పోరగాలని చుట్టూ తిప్పించుకుంటూ చివరికి హౌలగాని చేసుడు. అసలు ఒకసారి అని చెప్పినావా నాకు నీకు పెళ్లి చూపులని? చెప్పాలా?
ఏం చెప్పాలి? వాళ్ళు వచ్చి నాకు తెలుస్తాయి కదా నీకు చెప్పనీకి. 10వ క్లాస్ పాస్ అయినప్పటి నుండి 12 సార్లు అయినాయి నాకు పెళ్లి చూపులు. ఇది 13వసారి. ఇక ఇదే పని, వాళ్ళు వస్తురనుడు వీళ్ళు వస్తురనుడు, నాకు చీర కట్టి బొమ్మ లెక్క కూర్చోబెట్టుడు. మళ్ళీ జాతకాల కాడొకటి, రంగు కాడొకటి, ఆస్తి కాడొకటి, కట్నం కాడొకటి, వాళ్ళకి ఇష్టం లేదని ఒకటి, వీళ్ళకి ఇష్టం లేదని ఇంకొకటి. చెప్పుకుంటూ పోతే చిత్తం ఉన్నాయి. ఒక్కసారైనా నా ఇష్టమేందో ఎవ్వరు అడగరు. పెళ్లి సూపుల్లో ఒక కుర్చీ వేస్తారు కదా నేను కూర్చోనికి, ఆ కుర్చీకి నాకు పెద్ద తేడా లేదు. మార్కెట్లో నన్ను పెట్టి బేరం ఆడుతున్నట్టు ఉంటది. మరికి ఇప్పుడు సంబంధం సెట్ అయితే అయినప్పుడు చూసుకుందాం గాని. నువ్వు నా నిజంగానే లవ్ చేస్తున్నావా? అంటే అది నిన్న నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్పకుండా పోయినావు, మా రాజుగాడేమో అరే గా పిల్లనితో టైం పాస్ చేస్తున్నదిరా అన్నాడు. ఎవరా హాలో ఒక్కపోడు? నిన్నే. నీకేమని పిచ్చా? అవతల పెళ్లి సూపులు కాగానే ఊరుకుంటూ వచ్చాను నేను కలవనికి. ఇంకెట్లా చెప్తారు ఐ లవ్ యూ అని? నువ్వు మా నాయన అన్న పిలుస్తుంటే మామ పిలవమన్నా కదా, ఇంకెట్లా చెప్తారు ఐ లవ్ యూ అని? నాకు పాలేజీ బిస్కెట్ అంటే ఎందుకు అంత ఇష్టం అని అడిగినావు కదా, నువ్వంటే ఇష్టం, అదొక వంక నేను సోనికి. ఇంకెట్లా చెప్పాలి ఐ లవ్ యూ అని? అబిత ఒక్కసారి నా ఐ లవ్ యూ చెప్పవా ప్లీజ్? అరే వాళ్ళ జీతం వస్తుందిరా, జల్దీ పోదాం రా. సెట్ మా జీతం. అరే ఇస్తారా? నేను వెళ్ళిపోతున్నా, ఊకే జీతం జీతామంటావు, పోయేటప్పుడు ఇస్తా పోరి. అవో ఆ గిరాకి వచ్చింది చూడు పోరి. ముట్టి ముట్టి బాబు, ఎన్ని రోజుల నుండి పని చేస్తున్నావు ఇక్కడ? 30 రోజులైంది సార్. అరే మన పైసలు రావా? ఇక ఐటికలు పట్టు అని అడుగుదాం పా. ఇటెందుకు వచ్చిర్రా? పనికోలేదా? అన్న మా పైసలు అన్నా. మీ జీతం నేను ఇస్తారా? పనికోలేదంటే నన్ను అడుగుతారు. పని లేదు, అడెవరో సార్ వచ్చిర్రు, హోటల్ బంద్ చేసిర్రు. జీతం అడిగితే ఇస్తా అని ఇస్తలేడు. మా జీతమే అన్నా. అరే నేనేటికి వెళ్ళాలరా? నాగర పని చేస్తున్నా మీరేమన్నా? నువ్వే కదా పనిలో పెట్టినావు. నీ ఎవరు నకరాలు చెప్తున్నారా? పాపం అని పనిలో పెట్టిస్తే నా వెనుక ఎగబడతారా? ఆ సారీడికి వచ్చిందనుకో నా దుకాణం కూడా పని చేస్తారు. చల్ నడురి నడురి. చూడమ్మా, చిన్నపిల్లల్ని అలా పనికి మాత్రం పంపొద్దమ్మా. ఈ వయసులో బడికి పోయి మంచిగా చదువుకోవాలా. నేను పంపలేదు సార్, నాకు తెలియదు. తప్పు చేసేటోళ్ళందరూ నాకు తెలియదనే అంటారమ్మా. మంచి గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి, వచ్చే నెలే రీఓపెన్. తీసుకుపోయి జాయిన్ చేపి అమ్మా. మళ్ళీ పనికి మాత్రం పంపొద్దు. అట్నే సార్. నాకు తెలియకుండా ఇంత కదా నడిపిస్తున్నారా? అమ్మా, అప్పుడే పనిచేసిన అంత మునగాలైనారు. ఏ ముదార్కం చేద్దామని పనిచేసి మీకే అడిగేది, వస్తలేవా మాటలు? అమ్మా, విమానంలో పోవడానికి పైసలు కావాలి. ఏంది ఈ విమానం చింతేంద్ర అయ్యా మీకు? అమ్మా ఏంది అది విమానం?
శంకర్ అమ్మా. ఇది కార్లో పెట్టు సరే అమ్మా. అన్న 10 రోజులు క్యాంపుకు పోతున్నాడు అన్ని ఉన్నాయేమో చూడు. చూస్తానమ్మా. అబిత ఎక్కడ? పైనున్నది. ఆహా. హలో సర్పంచ్ సాబ్, నేను పంతులు. పంతులు, మొన్న అమెరికా సంబంధం చెప్తి కదా? అవును. పిల్ల నచ్చిందట. పిల్లగాడు 10 రోజుల్లో వస్తుండు, వెంటనే పూలు పండ్లు. ఇక 1 నెలలో లగ్గం. పొద్దున మంచి శుభవార్త చెప్పిన పంతులు. మంచిది, ఉంటాను. ఏమే, అమ్మాయికి సంబంధం ఖాయమైంది. ఓలు ఆ శంకర్ పొలోలా చల్, వాళ్ళేం బాగున్నారే. అమెరికా సంబంధం. మొన్న అబిత ఫోటో పంపించినాం కదా, బాగా నచ్చిండ్రు. 10 రోజుల్లో పూల పనులు, నెల రోజుల్లో పెళ్లి. అమెరికా సంబంధమే. దానికి నువ్వు అనుకున్న సంబంధమే ఖాయమాయా. సరే నేను పోయొస్తా. అబితకి మాట చెప్పు, ఖుషి అయితే. గుడికి పూజారం అన్నది. మీ నాయన చెప్పిండు ఆ అమెరికా పిల్లగానికి నువ్వు మస్తు నచ్చినవంట. దేవునికి మంచిగా మొక్క బిడ్డ. అంతా దేవుడి దయ. పిచ్చా నీకు? అప్పటికెళ్ళి కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయవు. ఎందుకు కూర్చున్నావు? మెల్లగా మాట్లాడు. అయ్యో నడు. ఎందుకు వచ్చినావు? భయం అవుతుంది మని. నాకు మస్తు భయం అవుతుంది. ఏమైంది అబిత? ఎందుకట్ట మాట్లాడుతున్నావు? 10 రోజులు వస్తాడంట, నెల లోపల పెళ్ళంటారు. మొన్న పెళ్లి సెట్ అయితే ఏం చేస్తావు అని అడిగినా. అప్పుడేమన్నావు? అయినప్పుడు చూద్దాం తే అన్నావు. పో చూసుకోపో. ఏహే, మున్నొచ్చిన సంబంధం కాదు. వీడెవడు అమెరికా మొక్కపోడంట. నా ఫోటో చూసి ఓకే చేసిండు. అమెరికా మంచి సంబంధం, చేసుకో. బాగా చూసుకుంటాను నేను. జోక్ అవుతుందా నీకు? ఒక పార్లేజీ ఇవ్వరా? ఒక పార్లేజీ. ₹2. జోకే లెక్క అనిపిస్తున్నానా నీకు? అబిత, సారీ అబిత. అంటే నేను ఓకే అన్న అబిత. నేను చెప్పేది మంచిగానమని. ఈ 10 రోజులల్లా నన్ను ఏడికన్నా తీసుకుపో. అది ముఖం చూసుడు కూడా నాకు ఇష్టం లేదు. అబిత, 10 రోజులు అంటే ఏడికి తీసుకో. అంతే మని. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. నీతో నేను ఏడికైనా రానికి రెడీ మని. నా పెండ్లైతే నీతోనే, లేదా నా సావే. राजू भाई, हाँ आपके लिए फोन आया. నాకేవాళ్ళు ఫోన్ చేసిర్రా? హలో. అరే రాజు, ఏం రామని ఇట్లా ఫోన్ చేసినావు? చెప్పరా. నేను దుబాయ్కి వస్తారా? పిచ్చికినా పట్టిందా? ఇంత సడన్ గా దుబాయ్ ఏంద్రా? నువ్వేం చేస్తావు తెలియదు. 10 రోజులలో మేము దుబాయ్లో ఉండాలరా. అరే దుబాయ్ ఏమన్నా మీ అయ్యేదనుకున్నావారా? నువ్వు ఇట్లా చెప్పగానే అట్లా దొలకరానికి. అవును, ఇద్దరం అంటున్నావు. ఎవరరా నీతో పాటు? నేను, అబిత. అరే పిచ్చి కింద పట్టిందారా? ఊర్లో ఆగమాగం అవుతుంది వాళ్ళు ఏక తెలిసిందంటే. అబిత కాలింట్లో పెళ్లి ఫిక్స్ చేసిండ్రా. గా పిల్లెమ్మలో లేకుండా సస్తా అంటుంది. 10 రోజుల్లో ఎడికైనా తోలుకుపోమంటుంది. నన్ను ఏం చెప్పంటావు? అరే ముగ్గురు ఈ నుండి బయటపడాలరా. తర్వాత ఎట్లయితే అట్లా. నేనైతే అన్ని ఆలోచించుకుని అడుగుతున్నా బావా. నువ్వు నాకు హెల్ప్ చేస్తావు లేదా అదొక్కటి చెప్పు ఫస్ట్. సరే ఆగు, ఏదో ఒకటి చేస్తా. ఒక 10 నిమిషాలలో ఫోన్ చేస్తా, ఆనే ఉండు. హలో.
ఏమ్రా ఫోన్ చేతిలోనే పట్టుకొని కూర్చున్నట్టున్నావుగా. సోదా మ్యాటర్ చెప్పు. నువ్వు 10 రోజుల్లో దుబాయ్ రావాలంటే రేపటికల్లా 60,000 రెడీ చేసుకోవాలి. సరేనా? షెఫీ అయినా కొన్ని చెప్పిండ్రా, ఆడే వచ్చి నేను కలుతాడు. నువ్వు పైసలు ఇచ్చినావు అనుకో మొత్తం ఆడే చూసుకుంటాడు. నువ్వు చేసేది ఏం లేదు ఇక. అట్లనే రా. ఏం రా లైటింగ్ కొడుతున్నావా నాకు? అచ్చే మరి ఏం కథ? నేను దుబాయ్ పోతా. ఏమన్నావురా? గదే నేను దుబాయ్ పోతా. ఏమే నీ కొడుకు దుబాయ్కి పోతాడంటేనే. ఓ అంటే పైసలు అవుతాయి. ఎంత? ఎంత అన్నా గానీ వాటు నేను చూసుకుంటా. నువ్వు 60,000. 60,000? గది కూడా రేపే కావాలి. ఇప్పుడు కాదంటే పోనుంటాడేమో. నేను చేస్తాది. వాణి నోట్లోకి వెళ్ళే వచ్చిందే దుబాయ్కి పోతానని. పడితే కదా వెనక ఎన్ని దినాల సంది పో పో అని తోలి మళ్ళా అయిన కాడికెల్లా అప్పులు చేసుకుంటా వచ్చిన. అవసరానికి పైసా పుట్టలే. ఏం చేయాలో అర్థమైతలేదు. నువ్వు జర బంగారం. అమ్మా అయ్యా కొడుకులు ఇద్దరు నా బంగారానికి ఎసరు పెట్టిండ్రా. ఆడు దుబాయ్ పోకడా వద్దు, నేను బంగారం ఇచ్చినొద్దు. అది కాదే. పడక అది టియ్యి. అయ్యా బంగారం కావాలంట. ఆనికంటే ఎక్కువరా నాకు ఈ బంగారం. తీసుకోయ్యా, ఆడు చక్కంగా బాగుపడతానంటే నేను అద్దంటానా? అంతకంటే ఇంకేం కావాలి? తీసుకోయ్యా. సాల్ జల్దిన పోయి ఆడికి పైసలు ఇప్పు. పో పో, ఊకనే పరిశాన్ అవుతారు. జీవితంలో ఎన్ని తిప్పాలు వచ్చినా మీ అమ్మ నగల జోలికి పోలేదురా. ఇక తప్పకపోయా. నువ్వు సెట్ అయితే మన తిప్పాలన్నీ తీరుతాయిరా. నువ్వు అవుతావురా, నాకు తెలుసు అవుతావు. మంచిగా పోయిరా. కింద పెట్టు. ఈడేడు పల్టాకే మారు. ఈడ ఇవ్వండి. అన్నకి మొత్తం 60,000 గీ మా పేపర్లనా? बराबर ఉన్నాయన్నా, మీరు లెక్క పెట్టుకున్నా. भरोसा भरोसे पे काम चलता अपना. शफी भाई बोले तो समोसा भरोसा. సమోసా అంట అన్న. అది పని అయితే పక్కా అవుతుంది కదన్నా? నువ్వేం ఫికర్ చేయకు. ఆఫీస్ అడ్రస్ తెలుసు కదా. 12 తారీఖు దిన్ రెడీ ఉండు. మొత్తం సెట్ చేసి పెడతా వీసా పేపర్స్ అన్ని. ఉస్కే బాద్ సీదా దుబాయ్. హబీబీ హబీబీ. లవ్ స్టోరీయా? नाइस कपल. हल्लू हल्लू एक पोटी मेरे दिल में घुस गई. होला था मैं नको भी नहीं बोला. पिंडे का था. అసలు ఎవడి అవలాగాడు? ఏంది కుషా? దిల్కుష్.
అరే విమానం ఎంత పెద్దగుంటే తెలుసారా? మస్తు పెద్దగుంటదిరా. సీట్లు కూడా చాలా మెత్తగుంటాయిరా. మేం దాంట్లో మంచిగా పండుకోవచ్చురా. రే మస్తు చల్లగా కూడా ఉంటదిరా. దాంట్లో మేం కూర్చొని ఇట్లా ఎగురుతుంటే మేం కూడా ఎగురుతున్నామని అనిపిస్తదిరా. కలర్ కలర్ లైట్స్ ఉంటాయిరా. ఇట్లా పైనుండి కిందికి చూస్తే అందరూ గింత గింత షీమల్ లెక్క కనిపిస్తారా. అవునరా. అరే నువ్వు విమానంలో పోయినప్పటి నుంచి వాళ్ళు కూడా పోతానే ఉన్నారా? వాళ్ళేం పోతారా, వాళ్ళ ముఖం బిచ్చపోళ్ళు. ఏమన్నారా? అరే వద్దురా. అరే వాడు తిడుతున్నాడు రా. ఆ తిడితే ఏమైంది? విమానంలో పోయే ముఖం లేదు. పోతాం రా, విమానంలో పోతాం. 3 రోజుల్లో విమానంలో పోతాం. ఆ పోతే పోయి చూపి. ఆ చూపిస్తాం. విమానంలో పోతారంట, విమానంలో. ఏం శాంత ఇంకా నెలగాలే? చేస్తయ్యా, జర టైం ఇస్తా. ఇంకేం టైం ఇస్తా శాంత, మళ్ళా నెల కూడా వస్తున్నది కదా. మొన్ననే పంచాయతీలో పెడదాం అనుకున్నా. ఆడపిల్లగా ఊకే పంచాయతీ ఎందుకని ఊరుకున్నా. చూడు, నీ పైసలు వద్దు, ఆ పొలం వద్దు, అన్నీ మాఫ్. నువ్వు అంటే అయ్యా శాంత 3 రోజులు టైం ఇస్తున్నా. నువ్వు అంటే నచ్చ నీకు నాకు మధ్య, లేకపోతే పంచాయతీ ఏమంటావు? అరే 3 రోజులను ఎందుకు అన్నావు? ఎట్లా పోతాం? అరే ఎట్లయినా పోవాలరా. ఏయ్ యాడికి పోయినరా ఇంతసేపు తిరగనీకే? అమ్మ మాకు 10,000 కావాలి. ఏంది? విమానంలో పోనీకి పైసలు కావాలి. విమానం లేదు విమానం లేదు, సప్పుడు కాకుండా తినుండ్రి. నాకేమొద్దు, విమానాలు పోనీకి పైసలు కావాలి. ఇప్పుడే ఇయ్యు. విమానం 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 భారం తింటున్నారు. ఒక దిక్కు పొలం ఎట్లా కాపాడాలా అని ఏం చేస్తుంటే మీది మీకే అవుతుంది. మీ అయ్య మూటలు కట్టిపోయినాడు మన మీద ఎరగనికే. ఆడు చచ్చిండు, నేను కూడా చస్తా, మీకు నిమ్మలం అవుతుంది. విమానం 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 గట్టిగా గాలిస్తే కొట్టుకుపోయి బతుకులరా మనవి. గాలి దగ్గర బతుకులు కావు. శాంత 3 రోజులు టైం ఇస్తున్నా. నువ్వు అంటే నచ్చ నీకు నాకు మధ్య, లేకపోతే పంచాయతీ ఏమంటావు? ఇంకా 3 రోజులే ఉన్నాయి మనీ. పక్కా పోతాం కదా? నీకు ఇంకా డౌటా? డౌట్ కాదు, భయం. దేనికి భయం? పోతున్నామని చెప్పినా కదా. అయినా మీ అయ్య కూడా ఊళ్ళో లేడు. ఇంకేంది, ఎవడు ఆపుతాను మనల్ని? పోతాం అలా, మళ్ళా మా అమ్మ పిలుస్తుంది. పోతాం అలా. పో మళ్ళా. పోతున్నా. పోతా మళ్ళీ. ఎవడప్పుడు నేను? వద్దు మరి పోతా. ఎవడు పట్టుకున్నా నేను? అబితా ఇదేవేళ పద్ధతేనామని నమ్మి ఇంటి దగ్గర అనిస్తే ఇదా నువ్వు చేసేది? మీ అన్న గురించి నీకు తెలిసిందే. మంది ఇంట్లో ఇట్లా జరిగిందంటేనే ఊకోడు. అదే తన ఇంటి దాకా వచ్చిందని తెలిస్తే? నీ మంచిగా చెప్తున్నాను మని. ఇప్పటిదాకా ఏమైందో నాకు తెలియదు, కానీ ఈ రోజుతో గీన్నే ఈ ముచ్చట కథం కావాలే. అర్థమైందా? నువ్వు నడవే, నడు. పథకాలైతే
గుడికి పోతున్నా అంటే దేవునికి మొక్కనికి పోతున్నావు అనుకున్నా. నీ కథలు పడుతున్నావా? సిగ్గు తప్పినాను. ఓ దిక్కు పిల్లకి మంచి సంబంధం తేవాలని మేము తిప్పలు పడతా ఉంటే నువ్వేమో అవ్వా ఆ కిరాణా పొరడుతోనా? నలుగురికి తెలిస్తే నోట్లు ఉమ్ముతారే. అయినా ఆడు కులమేంది ఇంకతా? ఏదైతేంది అలా దుకాణాలకి వెళ్ళి తెచ్చుకొని తిన్నావా నువ్వు? గుద్దుతా. ఎక్కువ తక్కువ మాట్లాడినావంటే నువ్వేమన్నా చెప్పమ్మా, నేను మనీ గండే చేసుకుంటా. కావాలంటే అమెరికా మొక్కుకొని నువ్వు చేసుకో. ఏం మాట్లాడుతున్నావే? నీకెట్లా చెప్పాలో నాకు అర్థమైతలే. ఇదిగో మీ నాయన లేడు కాబట్టి మనం గిట్లా కూర్చొని మాట్లాడుతున్నాము. ఆయన గిట్లా తెలిసిందనుకో నిన్ను నన్ను వాడిని అందరినీ కలిసి తగలబెడతాడు. చెప్పేది అర్థమవుతుందా నీకు? చుప్ చాప్ ఆ అమెరికా పోరాన్ని పెళ్లి చేసుకో. నువ్వు అనుకున్నవన్నీ కావు బేటా, నా మాట అయినా. అవన్నీ చెప్ప. నాటకాలు చేస్తున్నావా? ఇంట్లోకెళ్ళి బయటకి ఎట్లా పోతావు చూస్తా. ఎడకల దాపరమైందా ఇది వానానికి? కలగంటే దూరమాయే, కలిసుంటే నేరమాయే, బతుకంతా భారమాయే, కన్నీరే ఆగదాయే. వచ్చే నెల ఎట్లయినా చూస్తా గానీ ఇప్పటికైతే ఈ 3000 పెట్టుకో. జర చూడన్నా, నీ మీదే భరోసా పెట్టుకున్నా. గా సావుకారు అప్పు కోసం ఇంకో అప్పు. నేలైతే మళ్ళా ఆడగట్టాలి ఈడగట్టాలి. గిట్లయితే ఎట్లయితదక్క నీతోని? నాతోనైనా కాడికి చేస్తానక్క. ఆ దేవుడు ఏదైనా దారి చూపకపోతాడా? తిను తినా తిను తినా సావ్. కలగంటే ఖర్చులకైతే పెట్టుకో. శుభమా అని ఆడు దుబాయ్ పోతుంటే ఏడుస్తావేమే? సంతోషంగా తొలియాలే. అరే వద్దురా, భయమవుతుంది. అరే ఏం కాదురా, పోదాం. ఏయ్ యాడికే పా, నేను కూడా వస్తా. దిగు. నడు. అబ్బా ఏమైంది? మళ్ళీ పెట్టదే కాలు. చూసుకుని నడవచ్చు కదా. సెండు మామీ కొంచెం. నువ్వు కూసో, ఇస్తా. యాడబెట్టినవో కనిపిస్తలే. ఆనే ఉంటా చూడు. అబ్బా జల్దీ ఎత్తుకవే. చూస్తున్నా.
పొద్దు పొద్దుగాల ఆడికి పోతారో ఏమో ఈ పూరలు పరిశాన్ ఉంది తల్లి. రాము రే లచ్చో ఈ ఆడికి పోయినరా బాయిలు. ఇగో వంట చేసిన పిల్లలు వస్తే తినమను. 4 రోజులే చక్కగా తిని ఊకేనన్నా కొడితే. ఏంది? ఏంలే, నేను సావుకారికి పైసలు ఇచ్చుకుంటా పనికి పోతా. ఏమంటదో ఏమో వినపడి సావదు. విమానాలు పోనీకి పైసలు కావాలి. అక్క నా పోరలే నన్ను కనపడలేరక్క ఈ పక్కకి రాలే. విమానం అని విమానం వెనుకబడ్డారు. పైసలు పోతే పోయినాయి. పిల్లలకి ఏమన్నా అయితే అమ్మ నీ అమ్మ పోరగారు అనుకున్న పని చేసిరైతే నువ్వు ఏడో కక్క మేము చూసేద్దాం దా. ఈ ఆడికి పోయినరు ఏమో, నాకు మస్తు భయం అవుతుంది. నువ్వు ఊకో శాంతమ్మా, పిల్లలు ఆడికి పోరు, నువ్వు నిమ్మలంగా ఉండు. గోపాల్ మనం పోయి పోరగాళ్ళని చూసేద్దాం నువ్వు ఊకో. భవానీ అమ్మ అబిత, అమెరికా పిల్లగాడు వస్తున్నాడే, తొందరగా తయారుగాండ్రి. భవానీ అబిత, అమెరికా సంబంధం వస్తుందంటే సప్పుడు చేయరేంది? అబిత భవానీ ఓయా తలుపు తీయి. ఓయా తలుపు తీయి. ఏమైంది? మణిగాడు చెండు మొహం చూసే లోపల 3 రోజుల నుంచి ఇప్పుడు చెప్తున్నావేంది? మణిగా ఎవరో పిలుస్తున్నారు చూడు. అన్నా నమస్తే అన్న, ఎట్లొచ్చినావు? ఏమన్నా పని అన్న? నీ కొడుకేడి మల్లయ్య? వానికి జాబ్ వచ్చిందన్నా, నిన్ననే దుబాయ్ పోయిండు. అన్నా తండ్రి కొడుకులు కలిసి నాటకాలు ఆడుతున్నారా? ఆడొక్కడే పోతే నాకేంది, నా బిడ్డను కూడా తీసుకుపోయిండు. మల్లయ్య పరువు కోసం ప్రాణమిస్తా, ప్రాణం తీస్తా. నీ కొడుక్కి ఫోన్ కొడతావో నువ్వే దుబాయ్కి పోతావు. నువ్వేం చేస్తావు నాకెరకలే. ఊరంతా ఈ ముచ్చట తెలియకముందే నా బిడ్డ నా ఇంట్లో ఉండాలా. అప్పుడు దాకా ఈ చుట్టాలింటికి పోయిందని చెప్తా. రాలేదనుకో, చుట్టాలు మీ ఇంటికొస్తారు. మీ సావుకి. అయ్యా ఆ రెడ్డల పిల్ల ఊరేసుకుందయ్యా. ఉత్తు పుణ్యానికి ఆ పిల్ల ప్రాణాలు బాయ. ప్రేమించడానికి ఇచ్చి పెళ్లి చేస్తే కళ్ళ ముందు ఉండేది. ఎంత పని చేస్తేవే బిడ్డ, మాకు అన్యాయం చేస్తేవి కదనే. ఇప్పుడు ఏడిస్తయ్యా వస్తుందయ్యా, అది ఇష్టపడ్డానికి చేస్తే అయిపోతుండే.
పరువు పరువు అని అందరు కలిసి నా బిడ్డని పట్టున పెట్టుకున్నారు. ఏదో పెళ్లి సంబంధం కూడా చూసిండంట రెడ్డి. ఆ పెళ్లి చేసుకుని ఇష్టం లేక గిట్లా చేసుకునే పిల్ల. ఇదే భయ్యా భయ్యా क्या चाहिए? रूम चाहिए. कितने दिन? आज एक दिन. कल पोतम. 100 रुपये होता. हाँ. 143 रूम नंबर 104. అరే హైదరాబాద్ ఎంత పెద్దగా ఉందిరా. అవునరా, పెద్ద పెద్ద ఇల్లులు ఉన్నాయి. అన్నా, విమానం స్టాండ్ ఎక్కడుందో తెలుసా? తెలియదు. విమానం తెలియదు పోరా. అన్నా, విమానం స్టాండ్ ఎక్కడుందో తెలుసా? क्या? విమానంలో స్టాండ్. ओह, टॉय शॉप. आई डोंट नो. అరే చోటు, ఇద్దరా రే. ఏడి పోవాలరా? విమానం స్టాండ్ కి, బొంబాయికి. అచ్చా, విమానంలో బొంబాయి పోవాలనా? నీకు తెలుసా అన్న విమానం స్టాండ్? అరే మా తమ్ముడే విమానం డ్రైవర్ రా. అన్న మాకు తోలుకుపో అన్న విమానంలా. మరి బొంబాయి పోవాలి విమానంలో అంటే పైసలు కావాలి. ఉన్నాయారా? 10,000 ఉన్నాయి. ఆ, చలో మళ్ళీ నేను తోలుకపోతా. मनी, मैंने सुना तुम्हारा लव स्टोरी अच्छा है. ये लो टिकट्स और पेपर सब रेडी. खाली बैलेंस पैसे कट्टेस्ते रात्रि 2 बजे फ्लाइट सक्कागा दुबई. బ్యాలెన్స్ ఏంటి సార్? మొత్తం పైసలు ముందే చేసినా కదా సార్ 60,000. कटेसनो किसको? ఎవరికేంటి సార్? మీ వాడు వచ్చింది కదా మా ఊరికి, షఫీ అని చెప్పేసి. सुन मेरी बात, 30,000 रुपीज दिया उन्हें. पेपर्स लेने के टाइम पे बैलेंस पैसे तुम देते बोले, और चीज दे दो ये लेके जाओ. లేదు సార్, నేను 60,000 మొత్తం ఇచ్చేసిన సార్. మనదియా సార్? కావాలంటే ఆ షఫీ కనిపించి అడగండి సార్ మీరు. ఎవరికి అడగాలే? వారమైతుంది. పేపర్ పైసలు ఇచ్చినోడు గాయమైపోయినోడు. అతను రాకుంటే నేనేం చేయాలి సార్? నాకేం సంబంధం ఉంది? ఆడు మీడు మీరు చూసుకోండి సార్. నేనైతే బరాబర్ ఇచ్చాను సార్. నా పేపర్ నాకు ఇచ్చండి. अरे चुप! क्या नाटका कर रहा रे तू? आ राजू गाड़ू चप्पुंडे అని 80,000 का काम 60,000 में करा. बाकी पैसल 30,000 ఎవరు ఇస్తారు రా? నువ్వు పైసలు ఇచ్చినావని గ్యారంటీ అది. 30,000 లేకే आओ, ఇది తీసుకోపో. అన్నా ప్లీజ్ అన్నా, ఇప్పుడు నా దగ్గర ఇంతే ఉన్నా అన్నా. ప్లీజ్ అన్నా పేపర్లు ఇచ్చండి అన్నా నాకు. అరే చెప్పినా కదా 30,000 తీసుకురా, పేపర్లు తీసుకోపో. అన్నా అట్లా కాదన్నా, నా దగ్గర చెప్పినాగా మా తమ్ముడు విమానం తోలుతాడని. ఈయనే ఉంటాడు. మా తమ్ముడు నమస్తే అన్న. అరే ఇది ఎంత మంచిగా ఉందిరా. అవునరా. దేకా, ఇద్దరు పిల్లలు, మంచి డీల్ మాట్లాడు, చెరసగం తీసుకుందాం. और क्या पता, పిల్లల దగ్గర 10,000 క్యాష్ ఉన్నాయి, అవి కూడా చెరసగం తీసుకుందాం. ప్రాబ్లం ఏం కాదు కదా? ఏమవుతుంది? చిన్న పల్లెటూరు, ఇంట్లోకి వెళ్ళి బక్కాయ సాలా కూర్చున్నాయోగా. ఆడు ఆడు అన్న విమానం దగ్గరికి ఎప్పుడు పోతామన్నా? అరే అన్నకి విమానం దొల్ల డ్యూటీ రాత్రికేరా. మీరు బేఫికర్ టీవీ చూస్తా కూర్చోండి, ఓకే?
నేను పోయి తినడానికి ఏమన్నా తీసుకొస్తా. షఫీ బాయ్ बच्चे आज रात की एगिरी पोदा అప్పుడే అనుకున్నా ఆ గుండుగాడు గురించి. సమోసా భరోసా అని మోసం చేసిండు ఫాల్తుగాడు. టైంకా రాజుగారు కూడా ఫోన్లో దొరుకుతలేడు. మా ఇచ్చిన 5,000 తప్ప మన దగ్గర ఇంకేం లేదు. ఏం చేయాలో సమజైతే లేదు. అబితా ఏ వద్దు, అవి లేకుంటే నీ మొహం బోడీగా ఉంటుంది. అవును, ఇవి వేసుకునే మన ఊరేగదుందా? ఇగో మనం దీంట్లోకి వెళ్ళి ఫస్ట్ బయటపడాలి. తీసుకో, పట్టుకో. నాకు మళ్ళీ ఇప్పిద్దులే. అన్నా అయ్యే చాలా కష్టపడి తెచ్చినా, కొంచెం పేపర్ ఇచ్చేసాను అన్న ప్లీజ్ అన్నా. 20 लेके आया, 10 बाकी के पैसे लेके आ भाई. ट्राई कर, మీకు ఎయిర్పోర్ట్ లో నా బండిలో డ్రాప్ చేస్తా. అది కాదన్నా, ఇక నాతోనే కాదన్నా. మీరు పని చేయండి అన్న, మీరు నా పేపర్లు ఇచ్చేసేయండి, నేను దుబాయ్ పోయి పంపిస్తా అన్న. నిజంగా నమ్మనన్నా అన్న ఒక్కసారి. అరే చెప్తే అర్థమైతే లేదా? 60,000 ఇచ్చినా నేను ముందు, మీరందరూ కలిసి చీటింగ్ చేస్తారు. నా పేపర్లకు ఇచ్చండి. कारोबार कर रहा हूं मैं यहाँ, फ्री सर्विस नहीं. तेरे जैसे 1000 आते रहते जाते रहते, तमाशा मत कर यहाँ. पैसे लेके आ, जा. దే దో నా సాబ్, బిచారా అవును. ఇస్తా నీ 2 నెలల జీతం కట్ చేసి ఇస్తా. నయబోలేనా సాబ్, ఏడికెళ్ళి తెస్తాడు. ఏడికెళ్ళైనా తెస్తాడు. మజ్బూరి మనిషిని ఏదైనా చేపిస్తుంది. జీవితంలో ఎన్ని తిప్పలు వచ్చినా మీ అమ్మ నగల జోలికి పోలేదురా. నువ్వు సెట్ అయితే మన తిప్పాలన్నీ తీరుతాయిరా. అరే ఇంకెప్పుడు పోతాం రా? ఏమోరా. గిదేంది షఫీ బాయ్, నీకు 60 నాకు 40 అంటావు, గట్టెట్లా అవుతుంది? పిల్లల్ని తీసుకొచ్చింది నేను. ఏ దేఖ్ భాయ్, పార్టీ నేను తెచ్చిన, డీలింగ్ నేను చేస్తున్నా. నాకు 60 ఓకే ఉంటే చెప్పు, లేదంటే లైట్ తీసుకో. గిదేం మజాక్ బాయ్, పొద్దున ఒక మాట రాత్రి ఒక మాట ఉంటుందా? గిదే మాట పొద్దుగాలు చెప్పాల్సి ఉంటవి, వేరే పార్టీ చూసుకునేటోని నేను. అయితే పో, ఎవరా పిర్రు? పిల్లల్ని అమ్మడం అంత ఈజీ కాదు, సమझा? ऐसा कैसा होता भाई? ये बैगन के बात करना ही नहीं मेरे साथ. चल చలో షఫీ భాయ్, ఈసారికి నీ మాటనే కానీ ముందైతే డీల్ క్లోజ్ చేద్దాం. ఠీక్ హై, చలో. अब आया ना लाइन पे. बच्चों పోదాం అభిమానంలా. अरे बम्बई को जा रहे मेरे दोस्त को सलाम करो, रात को खाओ पियो. చలో 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 పోదాం పా. మన यादगिरी गौस भाई प्लेन की सर्विसिंग तो कर दी है ना? दिया ना सुबह, एकदम मार के. हाँ, प्लेन में एक सेपरेट फ्रिज रहना, उसमें बच्चों को चॉकलेटा और बड़ों को बियरा रहना. समझ में आया ना? नहीं तो प्लेन. मेरे गोद में खाई को गिरा. रिपोर्टे कहाँ है? चल, किधर गए रिपोर्टे? तीरंदाज पोटे चौरस्ते को रास्ता दिखाए. कहाँ है रिपोर्टे? क्या है कि आंखों में अंडे फोड़ के चले गए ये मुर्गी मार्केट में. అన్నా కొంచెం పేపర్ గురించి మాట్లాడాలి. లేదన్నా అయినాడన్నా, అంతా పైసలు మనిషి అతను. అన్న అట్లా కాదన్నా, ఒక్కసారి. शफी भाई को उनके चट्टे पे हाथ पे ले रहे रे. तेरे को चिकन की दुकान में बेच देता हूँ. सेठ चाय मंगाते रहना दिन भर तेरे से. इधर ला रे बैग से. इब्रा बैग छोड़ रे, बदलो.
हीरालाल कहाँ से आ गया रे? రేయ్, అది మామే. అరే మన బ్యాగ్ రా, మన బ్యాగ్ ఎత్తుకుపోయిండు. शफी भाई అరే జల్దీ రారా. गली गली भगा तो बेटा आजा पैसे लेना पैसे ऑर्डर को पैसे ले మా బ్యాగ్ ఇయ్యు. అరే ఉన్నాయారా 10,000? ఉన్నాయి. రేయ్ ఎవర్రా మీరు? వాళ్ళు మీ వెనకాల ఎందుకు పడ్డారా? మా ఊరికెళ్ళి వచ్చినావన్నా విమానంలో పోదామని. వాళ్ళు మమ్మల్ని విమానంలో తోలుకుపోతానని అమ్మేద్దాం అనుకున్నారు. నువ్వెందుకు కొట్టినావన్నా వాళ్ళని? నిన్ను కూడా అమ్మేద్దాం అనుకున్నారా? వాడిన పైసలు తీసుకున్నారా? ఇమ్మంటే ఇస్తలేడు. ఇవాళ దొరికిండు అనుకున్నా, మిస్ అయిపోయాడు. దొంగన్నవాడు ఇన్ని ఉంటావా నువ్వు? లేదురా, మాది పక్కూరు. రేపు దుబాయ్ పోతున్నా, అందుకే వచ్చిన. దుబాయ్ అంటే ఏడుంటది? ఆడ అంటే మస్తు దూరం ఉంటుంది, విమానంలో పోవాలి. అంటే నువ్వు రేపు విమానాల దగ్గర పోతావానా? అన్న మేము కూడా నీ ఎంట విమానం కాడికి వస్తామన్నా. బొంబాయికి పోవాలి మేము. అన్నా తోలుకుపో అన్నా. ఏమైనా తినరారా? పండి. అన్న రేపు ఎప్పుడు పోతున్నామన్నా విమానం దగ్గరికి? పొద్దున లేచినాక పోదాం. ఓయ్ నీ పేరేంది? లక్ష్మణ్. లక్ష్మణ్. తిను, మంచి ఉంటారు. రాము, రే రాము, లేవురా. రే రాము. అరే ఏంద్రా? అక్క అన్న లేర్రా. అరే మన పైసలు రా, మన పైసలు. అక్క అన్న, అక్క అన్న, అక్క అన్న, అక్క అన్న, అక్క అన్న, మన పైసలు రా.
ఎవర్రా మీరు డాన్స్లోకి ఎట్లా వచ్చారు? అక్క మా పైసలు ఎత్తుకుపోయిండ్రా అన్న. ఏం పైసలు ఏమక్క ఏ అన్న ఎక్కడ వేరే పైసలు? మా పైసలు అన్నా. ఏం పైసలు రా? ఎవర్రా మీరు? విమానంలో పోనీకి తెచ్చుకున్న పైసలు అన్నా. పాపం చిన్నపిల్లలు సార్ అలాగే తెలియకుండా ఊర్లోకి వెళ్ళి పారిపోయి వచ్చింది సార్. ఒక ఆటో డ్రైవర్ నమ్మితే ఆడలో నమ్మేద్దామని చూసింది సార్. అది అనుకోకుండా కొంచెం వాళ్ళని కాపాడినా సార్ నేను. వాళ్ళు ఈయనే లాడ్జ్లో రూమ్లో ఉన్నారు సార్. కొంచెం వాళ్ళని జాగ్రత్తగా ఊరికి పంపించేసాను సార్. అసలు నువ్వెవర్రా? నేను ఇక్కడ లాడ్జ్లో పనిచేస్తా సార్. విమానంలో పోదామని ఊరికెళ్ళి ఊరుకుంటూ వచ్చినారా? ఆడు చెప్పింది నిజమైతే విమానంలో కాదు ఏకంగా పైకే పోతుండ్రి. దొంగ సార్ వాడు మా పైసలు ఎత్తుకుపోయిండు. అన్ని చెప్పిండు గాని ఈ పైసల ముచ్చట చెప్పలేదు సార్. సార్ వాడు ఫోన్ లో చెప్పిన ఇన్ఫర్మేషన్ కరెక్టే సార్. బుల్లెట్ తగిలిన వాడి పేరు యాదగిరి. వాడు గాయత్రి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు సార్. ఇదొక్కటి చాలు, ఇక ఆడు కూడా దొరికిపోతాడు శంకర్. ఈ దెబ్బతో నాకు ప్రమోషన్ పక్కా. నువ్వు నేను చెప్పినట్టు మేనేజ్ చెయ్యి. ఎస్ సార్. గత కొన్ని రోజులుగా ఈ రాష్ట్రంలో పిల్లల కిడ్నాప్స్ జరుగుతున్నాయి. ఆ ముఠా సభ్యుల్ని పట్టుకోవడానికి మా పోలీస్ శాఖ తీవ్రంగా కృషి చేస్తోంది. ఫైనలీ మా ఇన్స్పెక్టర్ తన ప్రాణాలకి తెగించి ఆ ఇద్దరు ముఠా సభ్యుల్ని నిన్న రాత్రి పట్టుకుని ఇద్దరు పిల్లల్ని రక్షించాడు. అందులో ఒకడు ఇన్స్పెక్టర్ పై ఫైర్ చేయబోయి ఆ పెనుగులాటల్లో బుల్లెట్ తగిలి తీవ్రంగా గాయపడి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. అరే అందరు దొంగలు ఉన్నారా? మనం కూడా దొంగలమే కదరా. అమ్మ కష్టపడిన పైసలు మనం కూడా దొంగలిచ్చినాం కదరా. అవునరా, అమ్మనే మంచిది. అమ్మ దగ్గరికే పోదాం. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పిల్లల కిడ్నాప్లకి ఎట్టకేలకు పోలీస్ శాఖ చెక్ పెట్టింది. ఇద్దరు పిల్లల్ని వారి చెర నుండి కాపాడారు. ఇన్స్పెక్టర్ గారి సాహసానికి మేము అభినందనలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. పిల్లలిద్దరూ విమానంలో ఎక్కాలని ఆశతో ఇంట్లోంచి 10,000 రూపాయలతో పారిపోయి వచ్చారని గుర్తించారు. వారి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్న దుండగులు పిల్లల్ని కిడ్నాప్ చేసి అమ్మే ప్రయత్నం చేశారు. టీవీలో కనిపిస్తున్నారు. దుండగుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆ పిల్లలిద్దరిని క్షేమంగా తిరిగి వాళ్ళ సొంత ఊరికి పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఇద్దరు పిల్లల్ని మేడిపల్లి వాసులుగా గుర్తించాము. ఈరోజు సాయంత్రానికి వాళ్ళని వాళ్ళ ఊరికి పంపించే ఏర్పాట్లు చేస్తున్నాం. రేయ్ వాడన్నీ జూటో మాటలు చెప్పిండ్రా. రేయ్ వాడు బాంబే విమానంలో పోలేదు, బస్లో పోయిండు. వానంతటా వాడే దుబాయ్కి పోతున్నప్పుడే నాకు అనుమానం వచ్చిందే. కానీ ఇట్లా చేస్తాడని నాకేమెరికా? నాకైతే నువ్వే దగ్గరుండి తోలిచ్చినట్లున్నది. అడిగి మరీ ఇప్పిత్తి కదా పైసలు. నన్ను ఒడిచింది సాల్ది. జల్దీ నడు, గా సర్పంచ్ వస్తే సంపుకు తింటాడు. అగో చేసినంత చేసి నన్నాగం చేస్తాడు. నడు 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 అంట నడు. ఏం మల్లయ్య యాడికో పోతున్నావు? ఫోన్ చేసినా అన్న వానికి, ఇంకా లైన్లోకి రాలేదు. నేను మాట్లాడుతున్నా వానితో. అన్నయ్యని మల్లయ్య బావా అను. బాగా ఆలోచించిన మల్లయ్య. పరువు పరువు అంటాం గాని పానాలు తీసే పరువు మనకి ఎందుకు చెప్పు? నాకున్నది ఒకే ఒక బిడ్డ. అది సంతోషంగా ఉండుడే నాకు కావాలి. ఎవడేమనుకుంటే నాకేం. అబితకి మనీ అంటే ఇష్టం. వాళ్ళిద్దరికి పెళ్లి చేయడం నాకు ఇష్టం. నిన్న జరిగిన దానికి ఏం అనుకోకు మల్లయ్య. అయ్యో అట్లేం లేదు బావా. అట్లేం లేదు బావా. వదిలేకి ఇష్టం లేనట్లున్నదన్నా. ఇష్టం లేకుండానే ఇంటి దాకా వస్తామా? ఏమే బావా, నువ్వు అల్లునికి ఫోన్ కొట్టు. అట్లే హలో. అరే మనీ నానా, మన సర్పంచ్ సాబు. బావా ఫోన్ ఇక్కడ. ఏం అల్లుడు బాగున్నారా?
అభి తక్ ఫోన్ మాట్లాడు. బేటా మీరు ఎప్పుడు వస్తారో అప్పుడు రండి. మీ పెళ్లి చేయడానికి మేము తయారుగా ఉన్నాం. నాయనా కాదు కాదు కాదు, మీరు ఇంకేం ఆలోచించకండి. వచ్చేయండి వచ్చేయండి. అరే ఏమైంది? ఏం అర్థమైతలేదు. అట్లెట్లా నాయన పెళ్ళంటుండమని అంటాడు మళ్ళా. ఏం చేసుకోమన్నాడు పెళ్ళి? కాదు, నిజం చెప్పు. ఆ రోజు ఫోన్లో మా నాయనతోనే మాట్లాడావు కదా? లేలే నేను మాట్లాడలే. నిజం చెప్పు. నేను రాజుగాడికి ఫోన్ చేసి వస్తా, నువ్వు ఆడుండు. హలో, నేను మనీని మాట్లాడుతున్నా. ఒక మాట చెప్పి నీకు ఫోన్ చేసిన. చిన్నప్పటికెళ్ళి మీకేం ఇష్టమో కాకుండా అవితకేం ఇష్టమో అడుగుంటే మీకేయాలి ఈ పరిస్థితి వచ్చేది కాదు. మీ బిడ్డ నా దగ్గరకు వచ్చి ఒకటే మాట చెప్పింది, నేను లేకుండా సస్తాన్నది. అవిత నాతో ఉంటే కనీసం బతికుంటుందని చెప్పి తోలుకొచ్చిన. నాకు అర్థం కాక అడుగుతున్నా సర్పంచ్ సాబ్, పానం కంటే పరువు ఎక్కువ అయిపోయిందా? ఇక మీరే సూచించండి మామా. మనీలు హీరో లెక్క సెట్ చేసినావు మొత్తం. మణిగడంతే అంతేలే. అంత మంచిగా అయిపోయిందబ్బా పెళ్ళంట. పోదామా మళ్ళా? ఏమైంది? ఆ పిల్లలు గుర్తొస్తుంటే బాధ అవుతుంది అబిత. వాళ్ళ పైసలు మనం ఎట్లా? తప్పకే చేసినాం, కావాలని చేయలే కదా మనీ. ఇగో నువ్వు ఫికర్ కాకు. మళ్ళా మనం ఊరు పోతాం కదా, ఆ పిల్లలింటికి పోయి డబ్బులు పైసలు ఇచ్చి సారీ చెప్తాం. కావాలంటే మనమే విమానంలో తిప్పుదాం. జీవితం ఎప్పుడు ఎలా మలుపు తిరుగుతుందో ఎవ్వరూ ఊహించలేరు. అలాంటి ఒక అరుదైన సంఘటన నిజామాబాద్ జిల్లా మేడ్పల్లి గ్రామం. నువ్వు అన్నది రైటేరా, ఈడ గట్టిగా అనుకుంటూ అయిపోతావు చూడు. నిజమే. ముంగడికి ఏం చెప్తున్నారా? నువ్వు కూడా అట్లనే అనుకోబా, అయిపోతుంది. అవిత వాళ్ళ ఫ్రెండ్ సెట్ చేయమంటావు చెప్పు. అవిత ఏమైంది? వాళ్ళిద్దరూ. ఇక వివరాల్లోకి వెళ్తే మేడిపల్లి గ్రామస్తులంతా ఇద్దరు పిల్లల్ని చూడటానికి తరలి వస్తున్నారు. రాము లక్ష్మణ్, అసలు ఏం జరిగిందో వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. చెప్పండి రామ్ లక్ష్మణ్. తినేది పడేసి కండ్లు పోతేరా. నువ్వే తినుకో, ఆ దొంగ మొక్క పోలు ఇచ్చిర్రు, నాకేమొద్దు. నువ్వు మస్తు జాతికి వచ్చినవే. నిజంగా చెప్తున్నా, మరి ఎవ్వరు ఆపలేడు. అమ్మతోడు మళ్ళేంద్రా మీ లొల్లి? సంసారం చేసుకుని ఏరారా? మీ అమ్మాడరా? చూడు శాంతమ్మ, ఆ సావుకారు కూడా ఎంతకాలం అని ఉపయోగపడతాడు. మనం చేయగలిగింది కూడా ఏమి లేదు. ఇగో మెల్లగా లుంగి ఊసిపోతుంది. జరా
శాంతక్క చాలా దిల్ కుషా. ఫుల్ ఖుష్. రే నువ్వు దేవుడికి మొక్కుతేనే విమానంలో పోతున్నామా? దేవుడిస్తేనే పోతున్నాం. నీ ఇచ్చేటడైతే అప్పుడే ఇయ్యచ్చు కదా. మొక్కంగానే మన ఊరి దుకాణంలో పాలేజీ కొనుక్కుంటే అయిపోతుండే. ఇట్లా తిప్పి తిప్పి కష్టం పెట్టిస్తాడా? దేవుడు లేడు, ఏం లేడు. ఉన్నాడు, లేడు, ఉన్నాడు, లేడు, ఉన్నాడు, లేడు, ఉన్నాడు, లేడు. అమ్మ ఉన్నాడు కదా. అమ్మ చెప్పమ్మా, ఉన్నాడని చెప్పు. లేడని చెప్పు, నువ్వే చెప్పు. హలో, ఏంటి రీచ్ అయ్యావా? అమ్మా, కానీ అమ్మ ఆల్రెడీ పబ్లిష్ అయిన ఈ స్టోరీ నాకెలా యూజ్ అవుతుంది? నా కథ ఎలా అవుతుంది? ఆ కథ కాదు, ఇప్పుడు జరిగేది నీ కథ అవుతుంది. వెయిట్ ఫర్ ఇట్. ఆల్ ది బెస్ట్. హలో హలో అమ్మా. అమ్మా, అమ్మ వాళ్ళు పనుందని బయటికి వెళ్ళారమ్మా. కూర్చోండి. సార్ వాళ్ళు వస్తున్నారు, మంచిగా తీసుకొస్తాను. యా రామ్, లక్ష్మణ్. రామ్, లక్ష్మణ్, దిస్ ఇస్ సో సర్ప్రైజింగ్. విమానం ఎక్కాలనే కల నుండి విమానం నడిపే స్థాయికొచ్చారు. హౌ డిడ్ దిస్ హ్యాపెన్? మనం ఏదైనా కావాలని ఇక్కడ గట్టిగా అనుకుంటే ఈ విషయం అంతా కలిసి మనం అది సాధించేంత వరకు సహాయం చేస్తుందంట. బహుశా మా విషయంలో అదే జరిగిందేమో. వాళ్ళెవరో విమానంలో వెళ్లారని, మేము విమానం ఎక్కాలనేటువంటి పిచ్చి పంతంతో మొదలైంది మా కళ. ఆ పుస్తకంలో రాసినట్టు అన్ని పరిస్థితులని దాటుకుని ఫస్ట్ టైం ఆ విమానం ఎక్కినప్పుడు వచ్చినటువంటి ఆ ఫీలింగ్ ని మాటల్లో చెప్పలేం. మేఘాల మధ్య అలా విమానంలో ఎగురుతుంటే రోజు ఆ ఫీలింగ్ని ఎక్స్పీరియన్స్ చేయాలనిపించింది. రోజు అలా ఎగరాలనిపించింది. కానీ వీ కాంట్ అఫోర్డ్ దాట్. ఏం చేయాలో అసలు అర్థం అవ్వలేదు. అప్పుడే విమానం నడుపుతున్న వాళ్ళని చూసాం. అసలు విమానం మనమే నడిపితే రోజు విమానంలో తిరగచ్చన్న ఒక థాట్. అసలు అప్పటికి వాళ్ళని పైలట్స్ అంటారని కూడా మాకు తెలీదు. అలా అవ్వాలి అంటే చదువుకోవాలని తెలుసుకున్నాం. మా గోపాల్ సార్ ఎప్పుడూ ఒకటి చెప్తూ ఉండేవారు, చదువుకోండిరా అన్ని మన దగ్గరికి వస్తాయని. ఎంత కష్టమైనా చదువుకోవాలని డిసైడ్ అయ్యాం. మా గోపాల్ సార్ ఇచ్చిన స్ఫూర్తి, అలాగే మా పట్టుదల, ఇవే కాకుండా అభితక్క, మణి అన్న మా చదువు కోసం చేసిన సాయం వల్ల ఇక్కడి వరకు రాగలిగాం. దిస్ ఇస్ సో ఇన్స్పైర్. ఎవరు? నాగ్. రాజ్. మా పిల్లలు. కలవచ్చా? అరే మన సన్ పైకి వెళ్ళొచ్చా? యూ మ్యాడ్, మనం సన్ పైకి వెళ్తే బర్న్ అయిపోతాం. అయినా అది మూన్. ఎస్ వి కెన్ గో దేర్. అవునా? హౌ? మనం డాడీ వాళ్ళ ఫ్లైట్ ఎక్కితే డైరెక్ట్ గా మూన్ పైన ల్యాండ్ అవ్వచ్చు. వెళ్దామా? ఎస్. అమ్మా, ఏంటి కథ దొరికేసిందా? అవునమ్మా, అండ్ ఇట్ ఈస్ సో ఇన్స్పైరింగ్. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. థ్యాంక్ యూ. అమ్మా, హ్యాపీనెస్ లో అక్కడ అడగడం మర్చిపోయాను. నేను రామ్ని, లక్ష్మణ్ని కలిశాను, కానీ అభిత అండ్ మనీ ఎక్కడా? అండ్ ఈ కథకి నేను కనెక్టెడ్ అన్నావు. హౌ? అమ్మా, నా పేరేంటి? నీ పేరు అనిత. అభిత. వాట్? అంటే అంటే అభిత అమ్మ, మనీ మీ నాన్న.
నిజమా అమ్మా ఇప్పటిదాకా చెప్పలేదు కరెక్ట్ టైం వచ్చినప్పుడు చెప్దామని. అది సరే కానీ నువ్వు త్వరగా ఇంటికి వచ్చేసాయి. మీ నాన్నగారు షాప్ క్లోజ్ చేసి వస్తున్నారు. తింటూ మాట్లాడుకుందాం. Congratulations, Priya. We're proud of you. థ్యాంక్ యూ సో మచ్.